తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జాతకం గురించి చాలా మాట్లాడినప్పుడు జాతకంతో ప్రతిదీ తెలుస్తుంది, ఇది పక్కాగా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తారు అనుకున్నప్పుడు అదే జ్యోతిష్యులు చెప్పేటువంటి ఒక మాట ఒక 50% మాత్రమే మేము చెప్పగలుగుతాం, ఎవరు 100% చెప్పలేరు. ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు ₹1 ఇచ్చారు, ఈవిడ నాకు ₹1 ఇచ్చిందని మంచిగా నేను చెప్తాను, మీ సప్తమ స్థానం బాగున్నట్లయితే. లేదనుకోని నా దగ్గర లోపం వల్ల రావట్లేదు, నేను సబ్జెక్ట్ని పెంచుకోవాలి కదా. ఆటంకాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసినప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్గా చేయాలి. నాకు రిజల్ట్ వచ్చిందో ఫలితం వచ్చిందని చెప్పి చెడు గ్రహాలు, కొన్ని మంచి గ్రహాలు, పాజిటివ్ చూపించే గ్రహాలు, నిజంగా ఇలా మనం ఎందుకు ప్రతి దాన్ని 9కి 9 ఒక డిఫరెన్షియేట్ చేసి పెట్టుకుంటాం. అమ్మ చందమామని చూపించి అన్నం పెడుతుంది, నిజంగా అన్నం అవుతుందా లేదు కదా. ఇది ముహూర్తం చూసి పెట్టుకుంటాం, అక్కడ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, కలుస్తున్నాయా లేదా, ఫెయిల్ అయ్యేవి కూడా కనిపిస్తున్నాయి, విడాకులు కనిపిస్తున్నాయి. ఏంటి అసలు మరి ఎందుకు మరి ముహూర్తాలు చూసాం మనం? ముహూర్తం అనేది ఎందుకు వస్తుందంటేనమ్మా, ప్రార్థ కర్మలో ఉన్నటువంటి దోషాన్ని. కర్మకి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? చాట్ ప్రకారం ప్రీవియస్ కర్మ బాగాలేదు, ఓకే, ప్రారంభంలో ఉన్నాం, నెక్స్ట్ దీన్ని కరెక్ట్ చేసుకుని ఆగామికి ఎలా వెళ్ళాలి. బాగుండడం అంటే మీరు ఎలా చూస్తారు? ఆస్ట్రాలజీ అనేదమ్మా ధర్మపరంగా న్యాయపరంగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం వాటిని. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఆంథ్రోపిక్ ఏఐ గురించి, ఏఐ తీసుకొచ్చేటువంటి దుష్ప్రభావాలతో పాటుగా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటోంది. సూపర్ పవర్గా ఉన్నటువంటి టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటుంటే, భారతదేశంలో కొంతమంది మాత్రం జ్యోతిష్యాన్నే ఇంకా నమ్ముతూ ఉన్నారు. జ్యోతిష్యం మీదే డిపెండ్ అయి ప్రతి పనిని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్రపంచం ముందుకెళ్తుంటే మనం ఎందుకు వేల ఏళ్ల క్రితం ఉన్నటువంటి అదే జ్యోతిష్యం మీద ఇప్పటికీ డిపెండ్ అవుతున్నాం. జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకం, సైన్స్ కాదు, సైంటిఫికల్గా రుజువు అవ్వలేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నిజంగా జ్యోతిష్యం అనేది ఒక ట్రాషా? మారాల్సింది, మార్పు రావాల్సింది ఎవరిలో? మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు విశ్వనాథ సరస్వతి గారు. నమస్కారం అండి. జై గురుదత్త. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను. అది నాకు నేను అనుకుంటున్నాను, నేను బాగున్నానా లేదా అనేది సైకాలజీని అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా తెలుస్తుంది. మీరు కనుక నా జాతకాన్నో, నా నక్షత్రాన్నో, రాశులనో పట్టి చూస్తే బాగుందా బాలేదా అనేది మీరు ఇంకో పర్సెప్షన్లో చెప్తారు. సో బాగుండడం అంటే మీరు ఎలా చూస్తారు? ఓకే, బాగుండడం అనేదమ్మా సంతృప్తికరమైనటువంటి జీవితం, సాటిస్ఫాక్టరీ లైఫ్. సపోజ్ ఇప్పుడు నాకు 10,000 జీతం వస్తుంది, 2,000 అద్దె, పిల్లల మెయింటెనెన్స్ అంతా అయిపోయింది, నేను హ్యాపీ. నాకు ఆస్ట్రాలజీ కూడా అవసరం లేదు, నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను కాబట్టి. ఎప్పుడైతే నాకు 50,000 జీతం కావాలి, ఒక కారు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నా ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రాలజీ అనేదమ్మా ధర్మపరంగా న్యాయపరంగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం వాటిని మీట్ అవునప్పుడు, మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పొందలేనప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఒక సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్. చాలామంది ఏమంటారంటే సూడో సైన్స్ అంటారు. సూడో సైన్స్ అని ఎందుకు అంటున్నారంటే 1400 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అప్డేట్ లేదు. ఇప్పుడు మనం చూస్తాం, ఒక చిన్న ఫోన్ తీసుకోండి, వర్షన్ 6 నుంచి 17 Pro Max వరకు వెళ్తుంది. ఇంకోటి తీసుకోండి, జెట్ ఫోన్ నుంచి ఇక్కడికి వెళ్తుంది. మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతి చోట కూడా అప్గ్రేడేషన్ ఉంది. ఓకే, అది 10 years బ్యాక్ ఉన్నటువంటి ఫోను ₹100 కూడా కొనట్లేదు. కానీ ఆస్ట్రాలజీ ఏజ్ ఓల్డ్ 505 CE వరాహమిహిరుల తర్వాత అంత అప్డేషన్స్ లేవు. ఒకటి మరి ఆ రోజులో వరాహమిహిరుల వారు ఆయన ఆస్ట్రోనమరు, ఆస్ట్రాలజరు, ఆయన చాలా మాట్లాడారు. ఏది సన్ స్పాట్ థియరీ గురించి. నౌ-ఎ-డేస్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌర తుఫాన్లు, జియో మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ అని మాట్లాడుతున్నారు. అవన్నీ అప్గ్రేడ్. అక్కడ వరాహమిహిరులతో ఆగిపోయింది. ఆయన సన్ స్పాట్ థియరీ గురించి బృహత్ జాతకంలో చెప్పడం జరిగిందని. అంటే ఇక్కడ అప్డేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ జ్యోతిష్యం అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సైన్స్ అండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, ఓన్లీ జ్యోతిష్యానికి సంబంధించి కొంత కర్మల గురించి నాకు తెలిసింది అనుకుందాం, పూజల గురించి. మీరు వచ్చారు నా దగ్గర జాతకానికి వచ్చారు, ఏమంటే నాకు ఐఐటి రావాలి పక్కా వస్తుందా అని అడిగారు. ఐఐటి రావడానికి మీరేం సాధన చేస్తున్నారు అనేది ఫస్ట్ చూసుకోవాలి. కష్టపడుతున్నారా లేదని మనం కంపల్సరీ ఆస్ట్రాలజీ గమనించాలి. తర్వాత నేను ముందుకు వెళ్ళటానికి నా ఏకాగ్రత ఎలా ఉంది, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ ఉన్నానా, లేదా ఇంటెలెక్చువల్ స్ట్రెస్ తీసుకుంటున్నానా, 2 అంశాలు. మనకారకుడు చంద్రుడు,
బుద్ధికారకుడు బుధుడి మీద ఆధారపడి ఉంటాయమ్మ. ఎవరి జాతకంలో అయితే అంటే మనం చెప్పుకునేటువంటి చార్ట్స్‌లో మూన్ చంద్రుడు బలహీనంగా ఉంటాడో వాళ్ళకి లాస్ ఆఫ్ ఓరియంటేషను, ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఉంటుంది. వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. సైకాట్రిస్ట్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ మెడిసిన్స్ మీద పెట్టడం జరుగుతుంది. సరిగ్గా వినకపోవడం జరుగుతుంది. అంటే కాన్సంట్రేషన్ రావడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి మెడిటేషన్, ఒకటి ధ్యానం. ఫైనల్‌గా జ్యోతిష్యం ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతాన్ని కర్మలో ఏదైతే ఉందో అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి ఏవైతే ఉన్నాయో ప్రారబ్ధ కర్మలో దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ అదృఢ కర్మ అని 3 భాగాలు ఉంటాయండి. హ్మ్. దానిలో అదృఢ కర్మలో జ్యోతిష్యం పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో వారు అదృఢ కర్మని జాగ్రత్తగా రీడ్ చేయగలిగితే అంటే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు 51 జాతకంలో విద్యాకారకుడు, బుద్ధికారకుడు చంద్రుడు, మనకారకుడు చంద్రుడు బాగున్నారు అనుకోండి, బుద్ధికారకుడు బుధుడు అతనికి సరైన తర్ఫీదు ఇస్తూ అంటే ఏమంటే మన మంచి ఇన్స్టిట్యూట్లో మంచి టీచర్ గారి దగ్గర ఇన్స్టిట్యూట్ అంటే 5-6 లక్షలు కట్టమని కదండి అప్పు చేసి అవును. వాళ్ళు మంచి టీచర్ దగ్గర పెట్టేసి దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఆస్ట్రాలజీ 50% పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది ఉండదండి. ఈవెన్ సైన్స్లో కూడా ఒక టాబ్లెట్ ఒక వ్యక్తికి పనిచేస్తుంది, 10 రోజులు వాడిన తర్వాత రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకో టాబ్లెట్కి వెళ్తాం, ఇంకో మనిషికి పనిచేస్తుంది. లేదా కొంతమందికి ఎన్ఎస్ఐడి పనిచేస్తాయి, కొంతమందికి యాంటీబయాటిక్స్ మ్యాక్లోడ్స్ పనిచేస్తాయి, కొంతమంది థర్డ్ జనరేషన్ సప్లస్పరీస్ వాడతారు. అలాగే మన ఫోన్లో అనేక రకాల వర్షన్స్. అలాగే మీరు ఆంథ్రోపిక్ ఏఐ అని వచ్చింది లాస్ట్ 3 డేస్లో నస్దక్ దగ్గర నుంచి మొత్తం కొలాప్స్ అయ్యాయి. అంటే ఎలా అయితే జరుగుతుందో ఆస్ట్రాలజీలో అప్డేషన్ లేకపోవడం వల్ల, అప్గ్రేడేషన్ లేకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లెవెల్ అయిపోవడం జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకో ఆస్ట్రాలజీ కావచ్చు. అందువల్ల ఈ సూడో సైన్స్ అంటం జరుగుతుంది. కానీ ఆస్ట్రాలజీ పరంగా మీరు కరెక్ట్గా సరైన సాధన ప్రకారం కనుక చేస్తే వ్యక్తిగతంగా 100% రిజల్ట్స్ వస్తాయి. ఎలాగా న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన రిజల్ట్స్ ఉండాలి. నేను ఒక మీడియాకర్ స్టూడెంట్ని, నేను సిఈసీ చేస్తున్నాను, నయం సి అవ్వాలి. ఓకే, సి అవ్వాలంటే 16 to 18 అవర్స్ చదవాలి. అట్ ద సేమ్ టైం సి అవ్వాలంటే జాతకరీత్యా బుధుడు, చంద్రుడు, ద్వితీయ పంచమ భాగ్యభావాలు బాగుండాలి. ఇవి బాగున్నాయి, బాగాలేదు అనుకుని తెలుసుకుని వాటిని సక్సెస్ చేయటం వల్ల, వాళ్ళు నిరంతర సాధన చేయటం వల్ల డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యూ టేక్ ఎనీ ఫీల్డ్ అండి, అది ఫైనాన్షియల్ ఫీల్డ్ తీసుకోండి, మెడికల్ తీసుకోండి, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ తీసుకోండి, ఆస్ట్రాలజీలో మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడు నమ్మకంగా చేస్తే. అంతేకాని మూఢ నమ్మకంగా నేను రింగ్ పెట్టేసుకున్నాను, అది రింగ్ పెట్టుకున్నాను, రెమెడీ కింద వస్తుంది, అది మూఢనమ్మకం అంటారా? మూఢనమ్మకం అని కాదండి. రింగ్ మంచిదా కాదు ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు 90% ఆల్ గ్లాస్ ఫీల్డ్ రెమెడీస్, గ్లాస్ ఫీల్డ్ స్టోన్స్ ఒరిజినల్ దొరకదు. వి ఎక్స్క్రేటెడ్ అకార్డింగ్ టు జియాలజీ, వి ఎక్స్క్రేటెడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రూపీ మీకు 1 క్యారెట్ ₹1 కోటి, 2 కోట్లు లేదు. మరి ఎలాగ మరి ఒరిజినల్ ఎలా అనుకుంటున్నాం? ఇవన్నీ డూప్లికేట్ అని అనట్లేదండి, గ్లాస్ ఫీల్డ్. అప్పుడు మరి రిజల్ట్ ఎలా వస్తుంది? నేను సాధన చేయట్లేదు, నేను చదువుకోవట్లేదు, మా అమ్మ నన్ను స్కూల్లో వేసింది, అప్పు చేసింది కాబట్టి నేను స్కూల్కి వెళ్ళొస్తున్నాను, కానీ చదవట్లేదు. చదువుకోవాలి. రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా పనిచేస్తాయి. ఇట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ అనమాట. అందువల్ల మీరు కలిసేటప్పుడు క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కానీ ఏదైనా కలవటం కానీ, ఇక్కడ మళ్ళీ సాధన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ చార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఆ ఇంటర్ప్రిటేషన్లో లోపాలు జరుగుతూ ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్లో కొంతమంది వచ్చి అడుగుతారు, ఏమంటే మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడా? డాక్టర్ ఎలా అవుతాడు? ముందు నాలెడ్జ్ ఎలా ఉంది, తర్వాత ఎన్ని చూసుకోవాలి కదా. అంటే నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పేది ఏంటి అంటారు కొంతమంది, మీకు తెలియదా డాక్టర్ అవుతాడు చేసుకుంటారు కదా. మరి అలా అనుకున్నప్పుడు ఒక నీటి మీద ఎవ్రీ ఇయర్ 6,000 to 7,000 crore rupees బిజినెస్ నడుస్తుంది. మరి అందరికీ నీట్ వస్తుందా? రావట్లేదు కదా. ఇది సూడో సైన్స్ అంటారు. మరి అలా అనుకో రిజల్ట్ రానప్పుడు అది కూడా సూడో సైన్స్ అవ్వాలి కదా. మరి ఎందుకు రావట్లేదు అక్కడ? అందుకనండి ఒక నీట్ రావాలనుకున్నప్పుడు మరి 25 lakhs మెంబర్స్ రాస్తున్నారు. ఇతను ఎంత ప్రిపేర్ అవుతున్నాడు, రిపోర్టేషన్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, రిటైనింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, విస్టాండింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి అని గమనించుకొని చేస్తే ఆస్ట్రాలజీ ద్వారా మీకు 100% పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మీరు ఒక మాట అన్నారు, అప్గ్రేడ్ అవ్వలేదు అనేది. మనం గతంలో పుస్తకాల్లో చూసేవాళ్ళం, పంచాంగానో, జ్యోతిష్యం, జాతకం చెప్పడానికి పుస్తకాలు. అది కాస్త ఇప్పుడు ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి, మొబైల్ స్మార్ట్ ఫోన్లలో చూసి చెప్తున్నారు. అది కాదు అప్గ్రేడేషన్, అది సిస్టమ్ అప్గ్రేడేషన్ అడాప్టేషన్ అంతవరకు అయింది. ఇప్పుడు నేను 1975లో వ్యక్తికి తీసుకుని 1975 పంచాంగం తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనం రాశి చక్రం, నవాంశ చక్రం, భావచక్రం వరకు ఇస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే సిస్టమ్ మారిందో మనం నాడీయాంశం వరకు వెళ్తాం, అంటే 1/50th పార్ట్ ఆఫ్ ద చార్ట్కి వెళ్తున్నాం. అంతవరకు ఓకే. కానీ నాలెడ్జ్ అప్గ్రేడేషన్ స్టడీస్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఒక డ్రగ్ వచ్చింది అనుకోండి, phase 1, phase 2, phase 3, phase 4 ట్రయల్స్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. ఒక రాకెట్ వచ్చింది అనుకోండి, పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు. ఒక ఏఐఎస్ వచ్చింది అనుకోండి, రకరకాల అప్డేషన్స్ ఉంది. ఇది ఒక సిస్టమేటిక్గా బాడీస్ ఏమి లేవండి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అన్నారు, యుఎస్ FDA అన్నారు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని, ప్రతిదానికి ఒక ఫీల్డ్ ఉంది. మీ దానికి కూడా ఒక మీడియా అని. కానీ ఆస్ట్రాలజీకి ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ బాడీస్ లేవు.
ఎందుకు పెట్టలేదంటే ఇది సూడో సైన్స్గా ఉంది. ఎందుకంటే ఆస్ట్రానమీ అనేదేమో గ్రహాల యొక్క స్థితిగతులు, ఆస్ట్రాలజీ అనేది ఎఫెక్ట్ ఆఫ్ ప్లానెట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ ప్లానెట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడు వల్లనే మనకి టైడల్ వేవ్స్ రావటం అవును. జరుగుతుంది. సముద్రంలో అది మనం చూస్తుంటాం. వస్తున్నాం. పౌర్ణమి, అమావాస్యల్లో. డెఫినెట్గా చూస్తున్నాం. ఉమ్. అలాగే సూర్యుని తీసుకుందాం. మనకి వైటమిన్ డి తగ్గితే డాక్టర్ గారు పొద్దున అవును. ఏమంటారు అంటే గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉందా లేదా. కొంతమంది ఏమంటారంటే సైంటిస్టులు కానీ ఇవన్నీ హ్యూమన్ బాడీ కానీ చాలా మైన్యూట్గా ఉంటుంది కంపేర్ టు మూన్. సముద్రం కొన్ని వ్యాస్ట్గా ఉంటుంది, ఓషన్ కదా. అందువల్ల అంటే వీళ్ళ మీద పని చేయకపోవచ్చు అంతవరకు అనుకుంటారు, కానీ పని చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పౌర్ణమి రోజు మనం తీసుకున్నట్లయితే పౌర్ణమి రోజున సడన్ సర్జ్ ఆఫ్ సెరోటోనిన్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, లో మెలోటోనిన్ ఉంటుంది. అందువల్ల స్లీపింగ్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఓకే, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. అది సైన్స్ హీరో బయాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉందండి. ఓకే, 20th సెంచరీలో తీసుకొచ్చారు. అది ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆన్ హ్యూమన్స్, హీరో బయాలజీ క్లియర్గా చెప్తున్నారు. దాంట్లో డెఫినెట్గా మూన్ ఎఫెక్ట్ మనిషి మీద ఉంటుంది. ఓకే అండి, మూడ్ ఎలివేషన్, మూడ్ స్వింగ్స్, అవును, mood స్లీప్ swings ఉంటాయి. డిజార్డర్స్, వివిడ్, చెడు కళ్ళు వస్తాయి. చెడు కళ్ళు రాగానే మనం ఏం చేస్తారండి, గురుగారి దగ్గరికి వెళ్తారు, నిమ్మకాయ ఈ రోజు దొక్కా ఏదో ఉంటారు. జరిగింది. నిమ్మకాయ దొక్కారు, అది కరెక్ట్ కాదు కదా. ఉమ్. అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్లో ఉన్నాను, యాంగ్జైటీ డిజార్డర్. ఇప్పుడు నాకు అర్జెంటుగా 10 లక్షలు అప్పు కట్టాలి, నేను టెన్షన్లో ఉన్నాను, ఒకటో దగ్గర డెడ్ లైన్ నాకు సపోజ్. అలాగే నాకు యాంగ్జైటీ ఉంటుంది, నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు నాకు కాయిల్ ఫామ్లో డ్రీమ్స్ వస్తాయి. అందుకని నాకు పాము వచ్చిందనో లేదా నల్లగా కనిపించింది ఆకారం అనేసి రకరకాలుగా చెప్తారు. అంటే మూడు ఒక ఎఫెక్ట్ మనిషి మీద, వైటమిన్ డి డెఫిషియన్సీ మనకి సూర్యరశ్మి లేకపోవటం వల్ల వచ్చినప్పుడు వేరే గ్రహాలు ఎందుకు పనిచేయవు? డెఫినెట్గా పనిచేస్తాయి, ఎంత దూరంలో పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు జూపిటర్ ఒక 10 degrees ఇటు వచ్చారు అనుకుందాం, మన ఐరన్ అంతా గ్రావిటేషన్ పుల్ వల్ల వెళ్ళిపోతుంది. గ్రావిటేషన్ పుల్ పెరుగుతుంది కదా, ఐరన్ మేకులు కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఐరన్ స్టీల్ బాడీస్ వెళ్తాయి. మరి గ్రహం జూపిటర్ కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కదా. అందువల్ల ఏంటి, గ్రహాల యొక్క స్థితిగతులను జాగ్రత్తగా గమనించి వాటిని జాతకరీత్యా జాగ్రత్తగా తెలుసుకొని నిరంతర సాధన చేయాలి. ఎప్పుడు చేయాలి సాధన అండి? బిఫోర్ 6 AM చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు వచ్చారు చదువు కోసం వచ్చారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్పాం, దక్షిణామూర్తి స్తోత్రం మేము చేసామంటే మాకు రిజల్ట్ రాలేదు, అదొకటి కన్వెన్షనల్ మోడ్. ఓకే, స్వామివారి ఎఫెక్ట్ ఉంటుంది మన మీద, కానీ ఇంటర్నల్గా నాకు జాతకరీత్యా నేను ఎడ్యుకేషన్లో పైకి వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి? ఏకాగ్రత తప్పుతుందా? నేను చదివిన పాఠ్యాంశాలను రీప్రొడ్యూస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నానా? లేదా నాకు రైటింగ్ స్కిల్స్, థర్డ్ హౌస్ ఆల్వేస్ ఇండికేట్ రైటింగ్ స్కిల్స్ అండి. మీరు గమనించండి, మీరు సైన్సా కదా అడిగారు కదా, ఎవరి జాతకంలో అయితే 3వ స్థానం ఎఫ్లిక్షన్ ఉంటుందో, 3వ స్థానం దెబ్బతింటారో వాళ్ళ రైటింగ్ స్కిల్స్ బాగుండవు. రైటింగ్ స్కిల్స్ అంటే అందంగా రాస్తున్నాను కదా, ఈరోజు అంతా టైప్ చేస్తాం కదా, రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్. ఎవరి జాతకంలో అయితే 3వ స్థానం బలహీనంగా ఉంటుందమ్మా, వాటికి రైటింగ్ క్యాపబిలిటీస్ తక్కువగా ఉంటాయి. మేము పిల్లలకి ఏం సజెషన్ ఇస్తే, చిన్నపిల్లలు వస్తారు అండ్ మా ఆవిడకి మార్క్స్ రావట్లేదు, ఎస్ఐ రైటింగ్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు, ఎలా తెలుస్తుంది? థర్డ్ హౌస్ ఇండికేషన్ బట్టి ఇట్ ఈస్ ఎవిడెంట్. కాకపోతే ఏంటంటే ఎవరో పూజారి గారు చెప్పారు, ఎవరో గురుగారు చెప్పారు కాబట్టి ఐ డోంట్ బిలీవ్. అదే నేను 10,000 కట్టేసి ఒక క్లాస్కి వెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్కి ₹1,00,000 తీసుకుంటే మై బాయ్ ఈజ్ డూయింగ్ దిస్ అని, ఈజ్ రికవరింగ్ అని చెప్పేస్తాం. మొత్తం ఓవరాల్గా సైకాలజీ ప్రకారం వెళ్ళి క్లినికల్ సైకాలజీ కలుస్తారు కదా. అలాగే ప్రతి దాంట్లో ఒకటి ఉండేది, కొంతమంది చెప్పలేకపోవడం సెకండ్ హౌస్ ఎఫ్లిక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంటెలెక్చువాలిటీ, బుధుడు, ఈ కాంబినేషన్స్ వల్ల మీరు రెగ్యులర్గా చేయటం వల్ల డెఫినెట్గా పిల్లలకి మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయండి. గంటల ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మేము అరగంట సాధన చేయలేమండి, టైం వేస్ట్. మరి మార్నింగ్ 6:30, 6 o'clock వెళ్తున్నాం, రాత్రి 10 వరకు వెళ్తున్నాం. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ ద స్టూడెంట్స్ అండి, నేను చాలామంది ఛాలెంజ్ చేస్తుంటాను. రోజుకి 10 గంటల కాలేజీలో ఉన్నప్పుడు ఒక కోవలెంట్ బాండ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, మనకి రావడం లేదు. నేను అంటాను 10 గంటలు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకో. ఎన్ని రోజులు? 11 to 13 days అనుకుందాం, తీసుకో. నీకు ఆ సబ్జెక్ట్ ఒక క్వశ్చన్ వచ్చేది బ్రిడ్జ్ డౌన్ అవుతుంది టైం, అంటే 9 hours నీవు నేర్చుకోగలుగుతావు. అంటే ఏమవుతుంది, ఈ ఒక హాఫ్ అన్ అవర్ వల్ల నీకు హాఫ్ అన్ అవర్ మిగిలింది. అలా రెగ్యులర్గా మనం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల ఒక 3 hours రావాల్సినటువంటి సబ్జెక్టు మనకు 1 hour వస్తుంది. ఇది ప్రతి విద్యార్థికి, అది సివిల్ సర్వీస్ రాయనండి, చార్టెడ్ అకౌంటెంట్ కానివ్వండి, లేకపోతే నీట్ కానివ్వండి, అందరికి వస్తుంది. కానీ అలా చదివిన అందరూ నీట్ వస్తుందా అంటే మళ్ళీ అక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుంది కదమ్మా. అవన్నీ మనం ప్రతి పారామీటర్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా ప్రయత్నం చేస్తే రిజల్ట్స్ వస్తాయి. అది రిజల్ట్స్ రావడానికి మనం నిరంతర సాధన ఏం చేసాము, తర్వాత ఆ మంత్ర, ఇప్పుడు గ్రహాలు శ్లోకాలు చేస్తామండి, ఏముంటాయి అంటే గ్రహ శ్లోకాలు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను పేరు పెట్టి మీరు పలుకుతారు. అలాగే నామస్మరణ చేయడం వల్ల కూడా పాజిటివ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నది చెప్పుకోవాలి, మంత్రానికి న్యూరోలింగ్విస్టిక్ యాజ్ వెల్ యాజ్ సైకోలింగ్విస్టిక్ యాక్టివిటీ ఉంటుంది. ఒక మంత్రాన్ని మనం విన్నప్పుడు ఇట్ ఎంటర్స్ అవర్ ఆర్టరీ కార్టెక్స్, రీచెస్ ద కార్పస్ కోలసమ్, ఫ్రమ్ దర్ ఇట్ ట్రాన్స్ఫర్స్ ఆజ్ఞా చక్రం నుంచి మూలాధార చక్రం వరకు వెళ్తుంది, అక్కడ యాక్టివేట్ అవుతుంది.
న్యూరోలింగ్విస్టిక్ అండ్ సైకోలింగ్విస్టిక్ యాక్టివిటీ. వేరేజ్ మ్యూజిక్ ఏముంటుందండి, ఓన్లీ న్యూరోలింగ్విస్టిక్ యాక్టివిటీ ఉంటుంది. అంటే కదా మన మ్యూజిక్ ఉంటే తాళం కొడతాం కదండి, అదేవిధంగా మంత్రానికి ఏంటంటే హైయెస్ట్ ఎనర్జీస్ అనేది వస్తాయి. ఆ సాధన చేయడం వల్ల బ్రెయిన్ రిటైనింగ్ క్యాపబిలిటీ, బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవెన్ అండి. ఎవరికి మీ అంతటా మీరు చేస్తే రేపు ఒక 10 రోజుల తర్వాత డెఫినెట్గా నాకు పెరిగింది అనేది తెలుస్తుంది. నా అంతటి నేను చేసుకుంటే తెలుస్తుంది అనమాట. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం కాకుండా ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్గా, ఓకే ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నాం అని తగ్గుతుంది, ఇంకో నమ్మకపోవచ్చు, నాకు టాబ్లెట్ పనిచేయదు, పూర్వకాలం అంతే కదా, నాకేం పని చేయనేవాళ్ళు కదండి. ఓకే, ఒక వ్యక్తికి పనిచేస్తుంది, ఒక వ్యక్తికి పనిచేయదు. ఈవెన్ మీరు ఫేస్ 4 ట్రయల్స్, హ్యూమన్ ట్రయల్స్ వేసేటప్పుడు యూఎస్ FDA $1 బిలియన్ పెట్టి మందులు కనిపెడతారు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా. ఫైనల్ ట్రయల్స్లో ప్లాస్బోతో కంపేర్ చేస్తారు, డబుల్ బ్లైండ్ స్టడీస్ ప్లాస్బోతో కంపేర్ చేస్తారు. దిస్ డ్రగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ప్లాస్బో అని ప్రాబబిలిటీ 0.05% ఇస్తారు. అంటే ప్లాస్బో తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది బతుకుతారు, కొత్త మందులు ఇచ్చిన తక్కువ మంది బతుకుతారు కదా. మరి దాన్ని మనం మూఢనమ్మకం అనలేము. మనం ఇంత సైన్స్ అభివృద్ధి చేసి $1 బిలియన్ పెడుతున్నారు కదా, అలాంటి స్టడీస్ ఆస్ట్రాలజీ జరిగాయా? ఇంతవరకు జరగలేదండి. ఎందువల్ల ఇది ఒక కన్వెన్షనల్ మోడ్ అయిపోయింది. వేదిక్ సిస్టము, పురాతన సిస్టమ్ అని ఆస్ట్రాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ జరగకపోయి చాలా మంది చేస్తున్నారు. కానీ ఒక బాడీ ప్రకారం ఉండి అన్ని రకాల సబ్జెక్ట్స్ మీద చేయాలి. చేస్తే అప్పుడు జనాలకి నమ్మకం సబ్జెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకు అంతకుముందు పొట్టి శ్రీరామకృష్ణ ఉండేది, అందరూ గొడవ పెట్టేది, అక్కడ చాలా మంది ఉస్మానియాలో ఉందండి, ఇలా ఏదో చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఏదో చేస్తారంటే వాళ్ళు చేయటం అని కాదండి, ఇది మూఢనమ్మకంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది అంటుంటారు. యూనివర్సిటీలో ఇది అవసరమా? ఎలాంటి ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్గా పెట్టాలండి. అంటే ఏమవుతుంది, ఒక ఆస్ట్రాలజర్కి ఫిజిక్స్ తెలిసి ఉండాలి, కెమిస్ట్రీ తెలిసి ఉండాలి, స్పేస్ ఫిజిక్స్ తెలిసి ఉండాలి, ఓషనోగ్రఫీ తెలిసి ఉండాలి. ఎందుకు తెలియాలి అంటే ఎలా జరుగుతుందో తెలియాలి కదండి. ఒక అబ్బాయి వచ్చాడు, మర్చెంట్ నేవీకి వెళ్తున్నాడు, అతనికి ఏం చేస్తారు, ఆ మెరైన్ ఇంజనీరింగ్లో ఏం చేస్తుంటాడు, మరి హెల్త్ ఎలా ఉంటుంది అనేది ఇతనికి తెలియాలి కదా, జ్యోతిష్యుడికి కదా. అలాగే అప్గ్రేడేషన్ కనుక ఉంటే అలా మెడిసిన్లో బాగా పనిచేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే డాక్టర్స్ మరి 13 ఏళ్ళు చదివాం కదా అంటారు. పూర్వకాలంలో జ్యోతిష్యులు సగం మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. మీరు చూడండి 50 years బ్యాక్ తాతగారు ముత్తాతగారిని అడిగితే చెప్తారు, డాక్టర్ గారు ఆయుర్వేదిక్ గారు రంగాచారి గారు, పలానా శాస్త్రి గారు, ఆయన డాక్టర్ గారు అయి ఉంటారు, ఓకే ఆయుర్వేద డాక్టర్ అవుతారు, జ్యోతిష్యం చెప్తా ఉంటారు. ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి నేను శాస్త్రి గారిని బోల్డ్ మంది చూశానండి జ్యోతిష్యం చెప్పేవాళ్ళని. వాళ్ళు ఎలా అంటే ఒక బేసిస్ తీసుకుని చెప్తారనమాట. అది ఉపయోగపడుతుంది. ఎలాగా, మనకి పౌర్ణమి రోజున 3/4 గ్రావిటేషన్ పుల్ పెరగడం వల్ల సూడో లేబర్ పెయిన్స్ వస్తాయి. గర్ల్ చైల్డ్ 9 months ఉంటాయండి, ఉట్టి నొప్పులు వెళ్ళిపోతారు, నొప్పులని వెళ్తే అవి ఉట్టి నొప్పులను పంపిస్తుంటారు. తర్వాత ఎలెక్టివ్ సర్జరీస్లో బ్లడ్ లూజింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ ప్రూవెన్ అండి, ప్రూవెన్. ఒప్పుకోరు, నేను మీకు నచ్చిందని, నాకు నచ్చలేదు అనుకోండి, మీరు చెప్పింది ఒప్పుకోను కదా. అందువల్ల పిల్లలు ఎవరైతే ప్రజెంట్ యువత చూస్తుంటారో జ్యోతిష్యాన్ని ఒక ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్గా సాధన మార్గంగా కానీ చేసుకుని ఉదయం 6లోగా సన్ రైజ్కి ముందు కనుక ఆ ప్రిస్క్రైబ్డ్ స్తోత్రాలు ఏదైతే గ్రహానికి ఫస్ట్ గ్రహం తీసుకోవాలండి. ఎందుకు కర్మ సిద్ధాంతం ఇంపార్టెంట్. కర్మని క్లీన్ చేయిందే, కర్మ తొలగందే దైవానికి మన దగ్గర అవ్వలేం. రోజు రుద్రాభిషేకం చేస్తాం, గుడి దగ్గర ఉంటాం, మనకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? కొంతమంది అడుగుతారు, అంటే మళ్ళీ గుళ్ళో పూజారి గారు డబ్బులు లేవు మరి ఆయనకి ఎన్ని వస్తున్నాయని. అక్కడ కర్మ అనేది ఇంపార్టెంట్. ఆ కర్మ తొలగడానికి సూచించే శాస్త్రం జ్యోతిష్ చేస్తారు. అంతే కదమ్మా. ఒక చిన్న తప్పు చేశాను అనుకోండి, మీరు మీ ఇంటికి నన్ను భోజనానికి పిలవరు, ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి. ఆ తప్పు అనేది పోయినప్పుడు మీరు నన్ను పిలుస్తారు. అలాగే దైవానికి మన దగ్గర అవ్వడానికి ఈ కర్మ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ చిన్నది లాగ్ ఉందన్నమాట. మనం ఏంటంటే ఈశ్వరుని దర్శించుకుంటే మనకి ఫలితాలు వస్తాయి అనుకుందాం, స్వామిని దర్శించడం చాలా మంచిది. కానీ ఒక కర్మ రావడం వల్ల మనకు రిజల్ట్ రావట్లేదు. ఒక అతనికి బాగానే ఉంది అంటే ఎమాన్సిపేషన్ ఆఫ్ కర్మ అనేది తొందరగా జరుగుతుంది, ఇంకో అతనికి జరగట్లేదు. అది జాగ్రత్తగా రీడ్ చేయడానికి మన జ్యోతిష్యం కుండలి అనేది మనకు చాలా సహాయపడుతుంది. లిట్మస్ టెస్ట్ అమ్మ, ఇప్పుడు కెమికల్స్లో ఫ్యాక్టరీలో రియాక్షన్ చూడాలంటే లిట్మస్ టెస్ట్ చూస్తాం చిన్నప్పుడు, అబద్ధమైంది లిట్మస్ రియాక్షన్ మూవ్ అయిందంటే తీసేసేస్తారు. ప్రతిదానికి ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది కదా. అదే విధంగా ఆస్ట్రాలజీ మనకి జాగ్రత్తగా సాధన చేసుకుంటూ వెళ్తే కానీ రిజల్ట్స్ బాగా వస్తాయి. అదే మూఢనమ్మకం కాదు. అర్జెంట్గా నేను బెంచ్ కొనేసుకుంటాను లేదా అమెరికా వెళ్ళిపోతాను అంటే అవ్వదు. నేను బీటెక్ చదివి ఉండాలి, ఓకే వాళ్ళు బెంచ్ కొనుక్కోవాలని నా దగ్గర ₹1 కోటి ఇవన్నీ చాలా ఉంటాయి కదమ్మా. అందుకని అండి బ్లైండ్గా ఎక్కువ అడిగేయటం వల్ల ఏంటంటే చాలా మంది 50% అంతా కూడా అలా అవుతూ ఉంటారు. ఇప్పుడు బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏముండవు, అవగాహన ఉండదు. నేను అర్జెంట్గా థొరాసిక్ సర్జన్ అవ్వాలి అనుకుంటారు పిల్లలు, తప్పలేదు, అంబిషన్ ఉందాం. కానీ వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి సరైన సాధన లేకపోవడం వల్ల, తర్వాత ఏదైనా సడన్ డెత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు పని వాళ్ళకి ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇళ్ళలో పని చేసుకునే పిల్లలు చాలామంది ఉంటారు. డాక్టర్ అవుదాం అనుకుంటాను, చాలామంది కలుస్తుంటాను నేను, బాధ అనిపిస్తుంది. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, మా నాన్నకి సడన్గా చనిపోయారు, ఇలా అయింది. మరి వాటిని కూడా తీసుకోవాలి కదా, జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఓన్లీ జ్యోతిష్యం బేస్ తీసుకుని జ్యోతిష్యం మూఢనమ్మకం అనేది
కరెక్ట్ కాదనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అండి. ఇప్పుడు మీరు సూర్యుడికి సంబంధించి విటమిన్ డి గురించి చెప్పారు. మన దగ్గర సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది అనుకుంటే, కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో అసలు సూర్యుడు కనిపించడు. సన్ బాతులు చేస్తూ ఉంటారు. బీచ్‌ల దగ్గరే ఉంటారు. అక్కడ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందా? రవి అనుగ్రహ లోపం కూడా ఉంటుందా? అది అనుగ్రహం అని పక్కకు అనుగ్రహం అనేది మీరు సపోజ్ వాళ్ళకి వైటమిన్ డి టాబ్లెట్ సప్లిమెంట్ చేసుకుంటారు కదా, ఉంటాయి. ఫారినర్స్ అందరూ సప్లిమెంట్ చేసుకుంటారు. హ్మ్. ఓకే, అందుకే కదమ్మా వాళ్ళకి పిల్లలు పుడతాం కూడా లేట్ అవుతుంది. ఎగ్ సైజ్ రాదు, రిక్వైర్డ్ 28 సైజ్ రాదు వాళ్ళకి. అందుకని మీకు వెస్టర్న్ కంట్రీస్లో పాపులేషన్ తక్కువగా ఉంటుంది. మన ఇండియన్ ఏషియన్ పసిఫిక్లో ఎందుకు ఉంటుంది? రిక్వైర్డ్ సైజ్ మనం ఎప్పుడు 28 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. అని ఎగ్ సైజ్ కరెక్ట్గా వస్తుంది, ఫెర్టిలిటీ బాగా జరుగుతుంది. అందుకని సన్ ఎఫెక్ట్ చాలా ఉంటుందమ్మా. అది డాక్టర్స్ కూడా తెలుసు. అది వైటమిన్ డి సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు. అవి అనుగ్రహం లేదనట్లేదండి. ఇక్కడ అనుగ్రహం అనేది మన మామూలుగా చెప్పుకుంటున్నాం మనం, పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ అనుకుందాం. రవి యొక్క వైబ్రేషన్ నాకు వచ్చింది, అదే అనుగ్రహం. మీకు రాలేదు, అమెరికాలో ఉన్నారు కాబట్టి, నార్వేలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు సన్సెట్ ఉండదు. ఈ కాంబినేషన్స్ ఉంటాయి. అందుకని ఎవరికైతే వైటమిన్ డి లేదో వాళ్ళు సప్లిమెంట్ తీసుకుంటారు. ఈ రోజు చూడండి అందరూ వైటమిన్ డి B12 డెఫిషియన్సీ వచ్చింది. మన దగ్గర కూడా ఉంది కదా, విపరీతంగా ఉంది. నాన్ వెజిటేరియన్స్కి రాదంటారు. వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే అండి, మీరు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ కేజ్ ఆఫ్ నాన్ వెజ్ ఈజ్ హ్యావింగ్ 300 to 400 milligrams ఆఫ్ ద యాంటీబయాటిక్స్. చెక్ చేయండి మీరు కావాలంటే. 1 kg యొక్క నాన్ వెజిటేరియన్లో 300 నుంచి 400 milligrams ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. డెఫినెట్ డిస్టర్బ్ అవుతుంది కదా, అబ్జార్ప్షన్ డిఫరెన్స్ వస్తుంది కదా. అలా ఎన్నో అంశాలు అనమాట. దానివల్ల మనకి ఎలాగవుతుంది. అందుకని వైటమిన్ డి అనేది ఇప్పుడు మనకు కూడా రేడియేషన్ వల్ల ఎవరు కూర్చోలేకపోతున్నారండి. ఈవెన్ 7:30కి రేడియేషన్ పీక్లో ఉంటున్నాయి. అందువల్ల స్కిన్ అలర్జీస్, నల్లగా అయిపోవడం జరుగుతుంది. అందుకని వైటమిన్ డి అనేది డాక్టర్స్ గారు అందరికీ చెప్తున్నారు కాబట్టి వేసుకోవడం తప్పదు. అది ఎందుకంటే పొల్యూషన్ వల్ల. ఇప్పుడు జాతకం గురించి చాలా మాట్లాడినప్పుడు, జాతకంతో ప్రతిదీ తెలుస్తుంది, ఇది పక్కాగా అక్యురేట్గా ప్రెడిక్ట్ చేస్తారు అనుకున్నప్పుడు, అదే జ్యోతిష్యులు చెప్పేటువంటి ఒక మాట, మాకు పార్వతీదేవి శాపం ఉంది, ఒక 50% మాత్రమే మేము చెప్పగలుగుతాం, ఎవరు 100% చెప్పలేరు. నిజంగా జ్యోతిష్యమే కెన్ ప్రెడిక్ట్ ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు వై కాంట్ దే డూ దాట్? మొత్తం అంతా చెప్పి చేయొచ్చు కదా. అయితే నేనైతే దాంతో ఏకీభవించనండి. 50% అనేది నా దగ్గర నిజంగా శక్తి ఉండి, నా దగ్గర నాలెడ్జ్ ఉంటే 100కు 100% ఫలితాలు వస్తాయి. అలా అంటే మీరు సీఎం అయిపోతారా? అది కాదండి. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఎదురుగా వచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే మాట్లాడుకోవాల్సినవి. మళ్ళీ మీరు నెక్స్ట్ లెవెల్ అంటే అది అయిపోతాం అని కాదు. అలా అని కాదండి. 50% నా దగ్గర లోపం వల్ల రావట్లేదు. నేను సబ్జెక్ట్ని పెంచుకోవాలి కదా. నేను సాధన పెంచుకోవాలి, సబ్జెక్ట్ కూడా పెంచుకోవాలి. అంతే కదమ్మా. ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్ నడుస్తుంది సపోజ్, ఉదాహరణకు వాళ్ళకి నాలెడ్జ్, ప్రోటాన్ ట్రీట్మెంట్ ఉంది, థెరపీ ఉన్నది వాళ్ళకి తెలిసింది అనుకోండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ట్రీట్మెంట్ తీసుకుంటాం. జ్ఞాన అగ్నితోనే కర్మను దహించజేయచ్చు. జ్ఞానం అనేది ఉంటేనే కదా కర్మను దహించి. అందువల్ల ఏంటంటే ఆస్ట్రాలజీలో లోపాలు ఉండొచ్చు. అందుకని జ్యోతిషం ఎప్పటికి 100% కరెక్ట్ అండి. ఎప్పుడు ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైంది. అది ఈ మాట మీరు రెండోసారి చెప్పారు, ధర్మబద్ధం న్యాయబద్ధం అంటే ఏంటి అసలు? అలాగే అదే మనం చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పాను, నాకు 50,000 జీతం, ఒక సిద్ధార్థ ఉద్యోగం, నాకు వెంటనే నాకు పెద్ద జాబ్ వచ్చేయాలి, ఇది వచ్చేయాలి, నేను పూజ చేశాను. అది అధర్మమైంది. ధర్మమైంది ఏం కాదు కదా. నా జీతం 10,000, 50,000 నుంచి 60,000 అవ్వాలని కోరుకోవచ్చు, లేదా మ్యాక్సిమం 1,00,000 అవ్వాలని కోరుకోవచ్చు. అయిపోయింది. తర్వాత ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ చూస్తున్నాను, హౌస్ వైఫ్స్ హెలికాప్టర్ మెసేజ్లు వస్తాయి కదా, ఇంత ఇన్వెస్ట్ చేయండి మీకు ₹1,00,00,000 అవుతాయి. వీళ్ళ నగలు, ఇంటి పేపర్లను తాకట్టు పెట్టేస్తున్నారు, డబ్బులు పోతున్నాయి. అదే న్యాయబద్ధమైంది కాదు. వాళ్ళు ఫోన్ చేసి ఏమంటే పట్టుబడి పెట్టచ్చు అని అడిగారు అనుకోండి, నేను అనాలిసిస్ చేసుకుంటాం. అమ్మ నువ్వేం చేస్తావు, నీకు నాలెడ్జ్ ఉందా? లేదు. ఇవి చేస్తారు. నాలెడ్జ్ లేకపోతే నాకు కనుక నేను పెట్టేయమ్మా అంటున్నాను. తర్వాత వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. దానికి జ్యోతిషానికి సంబంధం లేదు కదమ్మా. అలా అనమాట. తర్వాత వేరే కంట్రీస్కి వెళ్ళి MBBS చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో క్లియర్ చేయాలి, చాలా టఫ్ ఉంటుంది, మార్కులు రావు. మరి ఎలాగ 7 లక్షలు నువ్వు MBBS చేసేస్తే అట్లాగా? ఇక్కడ ఎంత కష్టపడి మనం చేస్తున్నాం కదా. వీటిని మనం జాగ్రత్తగా రీడ్ చేయగలగాలండి. అక్కడ తేడా వస్తుంది. అందుకని ధర్మబద్ధమైంది, న్యాయబద్ధమైంది. సపోజ్ నేను డిగ్రీ చదివాను, నాకు MSMI కావాలి సపోజ్, అది న్యాయబద్ధమైంది కాదు కదా. అక్కడ చాలామంది ఏమొస్తారంటే మాకు 10 కోట్ల ఆస్తి ఉండాలి, లేదా 5 కోట్ల ఆస్తి ఉంది. పెళ్ళి వచ్చేసరికి ఇలా జరుగుతుంది. చదువు వచ్చేసరికి మా అబ్బాయికి ఏం ఆస్తి లేవు గురుగారు, మా అబ్బాయికి IT సీట్ వచ్చేసి, వాడికి MS వీసా వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయి మంచి అమ్మాయి వస్తే చాలు. ఎలా అవుతాయి? అన్నీ అవ్వవు కదండి. మన ప్రాసెస్లో అనేక రకాల ఆటంకాలు వస్తూనే ఉంటాయండి. ఏదైనా ఒక పంతాలు పెట్టినప్పుడు అనేక రకాల ఆటంకాలు వస్తాయి. ఆటంకాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసినప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్గా చేయాలి.
నాకు రిజల్ట్ వచ్చిందో ఫలితం వచ్చిందని చెప్పి ఆపేయకూడదు. అక్కడ డిఫరెన్స్ అనేది వస్తుందండి. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు. జ్యోతిష్యం ఎవరైతే అస్ట్రాలజీ చదువుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావచ్చు, లేకుంటే జియో పాలిటిక్స్ కావచ్చు, కంట్రీస్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి అవగాహన ఉండాలి అనుకుంటే దేని మీద ఫోకస్ పెట్టాలంటారు వాళ్ళు? బేసిక్ అండి. హ్మ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు అన్ని చదువుకుంటున్నాం కదమ్మా. అవును. మన బయాలజీ 10th ఎన్ఎస్ క్లాస్ అని వరకు అన్నీ చదువుకున్నాం. ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్. ఎందుకంటే మీరు వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఏమవుతారో నాకు తెలియదు కదమ్మా. సపోజ్ మీరు ఎంఎస్ ఎంసెచ్ డాక్టర్ గారండి, నేను బ్లైండ్గా నువ్వు 108 ప్రదక్షిణలు రావిచెడి చేసేసి నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు ఎలా కన్విన్స్ అవుతావు? మీ లెవెల్కి నేను మాట్లాడగలగాలి కదా. హ్మ్. అంతే కదండి. తర్వాత మీరు ఒక ఇస్రో సైంటిస్ట్ అనుకున్నాం, వారికి వచ్చిన సమస్య ఏంటి? లేదు, ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది, నేను ప్రైవసీకి మెయింటైన్ చేయగలగాలి, నేను ఆ అనుభూతిని పొందుండాలి, చెక్ చేసి ఉండాలి, ఎమోషన్స్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి, ఆ సందర్భంలో ఒక సైకాలజిస్ట్గా పనిచేయాలి కదండి. అందువల్ల ఇంటిగ్రేటెడ్ సైన్స్ అనే పదం నేను వాడింది ఎందుకంటే అండి, చాలా కష్టతరమైనటువంటి జాబ్ అండి యాక్చువల్గా ఆస్ట్రాలజీ అంటే. హ్మ్. ఏదో అనగానే ఒక జపం చేసాం, క్షీర తప్పని చేసాం, అయిపోయింది అంటే రిజల్ట్ రావు. 50% మీరు అన్నట్టు శాపం ఉంది అని అనుకుంటాం. అలా కాకుండా ప్రతి అంశం తెలియాలి. ప్రతి అంశం తెలియకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దేశము దిక్కు కాలం అన్న ప్రకారం జాతకం చెప్పుకోవాలి. ఇప్పుడు సపోజ్ శుభగ్రహాలు ఉంటే తెల్లగా పుడతారు, అందంగా ఉంటారు హ్మ్. అంటారు. హ్మ్. సేమ్ వ్యక్తి ఆఫ్రికాలో పుట్టాడు, నల్లగా ఉంటాడు. హ్మ్. ఆయుష్ బలంగా ఉందనుకున్నాం, ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. వీటి వల్ల నీకు 1000 బతుకుతారా అన్నారండి, ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళ అన్నయ్య గారు ఎవరో. నంబర్ జాతకాన్ని చెప్పకూడదు కదా. ఎందుకంటే లాంగ్జివిటీ అనేది ఏదైతే ఉందో ఆయుధం బ్రహ్మలిఖితం, నాకు చెప్పే అధికారం లేదు. కానీ చూసుకుంటాం జనరల్గా అల్పాయుధ కొన్ని కండిషన్స్ ఇస్తారు కాబట్టి బాగానే ఉంది బాబు జాగ్రత్త అని చెప్పుకుంటాం. దాంట్లో అపమృత్యు దోషాలు ఏమున్నాయో తొలగిపోవడానికి అదృఢ కర్మలు మనం జాగ్రత్తగా బేరీజ్ వేసి వాటి నుంచి కొంతవరకు ఏమైనా శివాజ్ఞతో ఉపశమనం పొందగలుగుతామని చెక్ చేసుకుంటాం అనమాట. హ్మ్. అందువల్ల అండి దేశము దిక్కు కాలమాన ప్రకారం పూర్వకాలం 2004 నుంచి 2012 వరకు 12 లేమన్ బ్రదర్స్ 2008 లేమన్ బ్రదర్స్ పత్రం అయ్యేంత వరకు వీసాలు ఫటాఫటా వచ్చాయి, అందరూ అమెరికా వెళ్ళిపోయారు. 2018 నుంచి 2016 వరకు ఒక రకంగా జరిగింది. ఇప్పుడు వెళ్ళమనండి. అందుకని దేశ దిక్కాలం ప్రకారం వస్తుంది. ఇప్పుడు అంతా ఏషియా పసిఫిక్, నానో టెక్నాలజీ, న్యూరల్ నెట్వర్క్స్, చిప్ టెక్నాలజీ, వీటి మీద అంతా ఏషియా పసిఫిక్ మీద ఎక్కువ పడతారు. ఇప్పుడు చైనా దీని మీద పారాడైమ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అలా అందుకని జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి అందుకని తెలియాలన్నది. ఇప్పుడు హ్మ్. ఎవరో చిప్ టెక్నాలజీ చేసుకుని వచ్చారండి, VLSA చేశారు ఎంటెక్ అని, గురుగారు నేను అమెరికా వెళ్తున్నాను. బాబు అమెరికా బాగాలేదురా నాన్న, నువ్వు బెటర్ టు లర్న్ మ్యాండరిన్, HSK1 HSK2 6 లెవెల్స్ అన్ని కంప్లీట్ డిప్లాయ్ చేసుకో, నీకు ఫాక్స్కాన్లోనో ఇంకో చోట ఎక్కడో చోట వస్తుంది, మరి ఇండియాలోనే వస్తుంది, సింగపూర్ బేస్లో వస్తుంది, విల్ బి సెటిల్. లేదు గురుగారు నేను MBA, నాకు 3D ప్రింటింగ్ అంటే ఇష్టం, 3D ప్రింటింగ్ మీద ఏ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల ఇప్పుడు మొత్తం రేర్ ఎర్త్ మెటల్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ మొత్తం చేంజ్ రావాల్సిందే. ఆ నాలెడ్జ్ అనేది జ్యోతిషిగా నాకు ఉండగలగాలి, లేకపోతే హ్మ్. కష్టం. హ్మ్. నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కదమ్మా. ఇప్పుడు జ్యోతిష్యమే అన్నీ చెప్తుంది. అందులోనే రాసులు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ని హౌజులు గీస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత అందులోనే అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ మీరు చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ. బేసిక్ నాలెడ్జ్ ఉన్నాం. ఇప్పుడు హ్మ్. డాక్టర్ గారు ఉన్నప్పుడు మరి డాక్టర్ గారు DMLT చదివినటువంటి హిమోగ్లోబిన్ టెస్ట్ ఎందుకు చూసి చెప్పాలి నీకు ఎంత ఉందని? ఆయన డాక్టర్ గారు చెప్పేయాలి కదా. హ్మ్. ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది కదా. అంటే నేను వాళ్ళని ఎవరిని అనట్లేదు, అవును. అవును. డెఫినెట్గా చేయాలి కదా. మరి ఎందుకని అవ్వట్లేదు అలాగా? ఒక బయాలజిస్ట్ ఉన్నారు, కల్చర్ టెస్ట్ చేసేటప్పుడు తన మీద నిలబడుతున్నారు. ఒక ఫిజిస్ట్ ఉన్నాడు, ఎలక్ట్రాన్ చూడాలంటే ఎలక్ట్రోమైక్రోస్కోప్కి ఎందుకు వెళ్ళాలి? ఈజ్ అ సైంటిస్ట్ కదా, ఈ కెన్ సీ నేకెడే కదా, ఎందుకు అవ్వట్లేదు? అందువల్ల అంటే అన్నీ ఉన్నాయంటే రాశి నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా అవి ఒక గమనాన్ని సూచిస్తుంటాయి, మనం ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మనకు సూచిస్తుంటాయి. కాబట్టి ఎలా తీసుకోవాలనేది తెలిసి ఉండాలి అంటున్నాను. మీరు వచ్చే ఫీల్డ్ వేరు కదా, నాకు హ్మ్. మీరు వచ్చిన ఫీల్డ్ వేరు. మీరు సపోజ్ జాతకంలో సప్తమ స్థానాన్ని ప్రధానంగా చూస్తుంటామండి. ఇప్పుడు ఫ్రెండ్స్ రిలేషన్షిప్, సూక్ష్మ కర్మస్థానం అంటారు. ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు ₹1 ఇచ్చారు, ఈవిడ నాకు ₹1 ఇచ్చిందని మంచిగా నేను చెప్తాను, హ్మ్. మీ సప్తమ స్థానం బాగున్నట్లయితే. లేదనుకో నేను మాట్లాడుకుంటాను, మీకు మేలు జరగదు. అందువల్ల డాక్టర్స్కి ఒకరికి, బిజినెస్లో కానీ మీకు కానీ అందరికి సప్తమ స్థానం బాగుండాలి, సూక్ష్మ కర్మస్థానం అంటారు. అదే సప్తమ స్థానం బలహీనంగా ఉంది, ఇంటర్మీడియట్ అయిపోయింది పాపకి, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, అదే పాపకి బెంగళూరులో సీట్ వచ్చింది. ఇప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు, అమ్మ సప్తమ స్థానం బాగాలేదు కాబట్టి ఇక్కడ చదివించడం బెస్ట్ అని చెప్తాను. హ్మ్. నాలెడ్జ్ తెలియాలి కదమ్మా. ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది, ఎలా వచ్చింది మా అమ్మ, ఎక్కడైనా పంపించిందండి ఎట్లా? అందుకని ప్రతి దాంట్లో కూడా తెలుసుంటే మంచిది. ఆస్ట్రాలజీలో అదే చెప్పారండి. హ్మ్. ఆస్ట్రాలజీ డెఫినేషన్లో అన్ని నాలెడ్జ్ ఉండాలి, మ్యాథమెటిక్స్ అని నేను చెప్తుంది కాదు, బృహత్ సంహితలో వరాహమిహిర్ అని చెప్పారు. ప్రతి తెలుసుంటేనే ఆయన ఆస్ట్రాలజర్ అవుతారు, ఇంక్లూడింగ్ దిస్. సో, ఇలా అనుకుంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మనం ఏదడిగినా కానీ ఏఐ చెప్తుంది, జెమినై చెప్తుంది, పర్ప్లెక్సిటీ అవును, ఇలాంటివేవో అవును. మనకన్నీ చెప్పేస్తాయి అనుకుంటే, మరి కొంచెం 10 ఏళ్ల బ్యాక్ క్రితం, 20 ఏళ్ల క్రితం అప్పటిదాకా వెళ్లి చూసినటువంటి జాతకాలు, పంచాంగాలు ఇవన్నీ కూడా కాదు కదమ్మా,
అప్పుడు ఆ లెవెల్‌లో నాలెడ్జ్ ఉండాలి కదమ్మా. 20 ఏళ్ల క్రితం వెళ్ళాం. ఓన్లీ ఎంసెటే మనకి. హ్మ్. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కానీ అందరూ కూడా 10థ్ క్లాస్ అయిపోగానే ఆడపిల్లలు పెళ్లి చేశారు. ఎక్కువేం లేదు. మంచి అబ్బాయి వస్తే చాలు, లేకపోతే అత్తగారు చెప్పినట్టు వినాలి అంతే. అబ్బాయిలకి ఏంటి 10-4 జాబు. ఇంట్లో ఏదో ఉన్న బుక్ షాప్‌లోనో క్లర్క్ మాక్సిమం అంతే కదమ్మా 20 ఏళ్ల క్రితం. అప్పుడు లేదు. ఇప్పుడేంటంటే మార్కెట్ ఎంత ఛాలెంజింగ్ ఉందో ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ కూడా ఛాలెంజింగ్ అయిపోయిందండి. హ్మ్. చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఒక హై ప్రొఫైల్ ఎడ్యుకేషనిస్ట్ వచ్చినప్పుడు చెప్పాలంటే చాలా టఫ్ ఉంటుందండి. అతనితో ఈక్వల్‌గా మాట్లాడగాలి. ఒకవేళ హ్మ్. క్రయోజెనిక్ ఫిజిక్స్ సైంటిస్ట్ వచ్చారు. ఆయనకేం అవసరం ఉంటుంది? అవసరం ఉంటుందండి. హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. తర్వాత పిల్లల సంగతి అయి ఉండొచ్చు. గైనిక్ ఇప్పుడు సపోజ్ పిల్లలు లేట్ అవుతున్నారు అనుకుందాం. బ్లైండ్‌గా ఏం చెప్తారు? సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాము, లేతే చెప్తాం. అయిపోయింది. మంచిదే దేవుడికి చేసాం. సపోజ్ కొన్ని ఏరియాల నుంచి వచ్చారు. కొన్ని ఏరియాలు. హ్మ్. సపోజ్ కర్నూలు ఏరియా నుంచి వచ్చారు. సర్టెన్ అగ్రోకెమికల్స్, పెస్టిసైడ్స్ ఆ ఏరియాలో చాలా ఇబ్బంది ఉంది. అక్కడిని పెట్టి డాక్టర్‌ని సజెస్ట్ చేస్తావా? డాక్టర్‌ని మారుస్తావా అని చూసుకోవాలి. ఇప్పుడు మేనరికం చేసుకొచ్చారు. బ్లైండ్‌గా కొంత ఇబ్బంది ఉంది కళ్ళు. రెటినో పిగ్మెంటోసిస్ ఉందా అనాలి. అదే ఆ హ్మ్. నాలెడ్జ్ మెడికల్ బేసిక్ నాలెడ్జ్. మనం ఏదో డాక్టర్లు అయిపోతాం, లేకపోతే సైంటిస్టులు అయిపోతాం అని కాకుండా అందుకే అతను వచ్చిన పర్పస్ వేరు. ఎంత పెద్ద వ్యక్తికైనాండి కొంత సహాయం కావాలి. మాట ఊరట. ఓకే. మోరల్ సపోర్ట్ ఒక అనేది కావాలి. కన్సోల్ చేసేవాడు. మోరల్ సపోర్ట్ కావాలి. వచ్చినప్పుడు ఆయనతో ఈక్వల్‌గా మాట. అంతేగానండి మీరు రావి చెట్టు చూడు 11 ప్రదక్షిణలు చేసేసి దానం ఇచ్చేయండి, ఆవుకు పెట్టేయండి అంటే నమ్మకపోవచ్చు అతను. హ్మ్. కామన్‌గా వెళ్ళిపోతారు. హ్మ్. అందుకే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా వెళ్తే మటుకు బావుంటుందండి అన్ని విధాలుగా. హ్మ్. సో, రిజల్ట్ ఓరియెంటెడ్ అన్నప్పుడే మీకు రెమెడీస్ చేయండి. అక్కడ ఏదో లోపం ఉంది. ఇక్కడ పాప పరిహారం చేయాలి. ఎక్కడో మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేదుంది. పితృదోష నివారణలు ఇవన్నీ చేయడానికి బోలెడన్ని పూజలు. లేకుంటే ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళండి. లేకుంటే ఇక్కడ పడుకోండి. మీరు చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తే నిజంగా అవన్నీ మనకు హెల్ప్ చేస్తాయా? పితృదోషాలు పోయి మనకి సహకరిస్తారా? నేనిక్కడ కొంత కాంట్రాడిక్ట్‌గా ఉంటదండి. నేను ఇవన్నీ సజెషన్ చేయనండి ఎక్కువ. హ్మ్. ఎందుకంటే ఆహ్, పెద్దవారు చెప్పారు, పితృదోషానికి చేసావు మంచిదే. హ్మ్. ఓకే. ఇప్పుడు నా జాతకం బాలేదు కాబట్టి పితృదోషాలకు చెప్పాము. పలానా చోటకెళ్ళి చేసుకున్నాం. కానీ అదే సిట్యుయేషన్‌లో ఉన్నాను నేను. హ్మ్. ఇక్కడ ఏమవుతుంది మీరు ఆస్ట్రాలజికల్‌గా ఏం చేశారు? ఆస్ట్రాలజికల్‌గా రెమెడీని తీసుకోవాలక్కడ. ఎఫెక్ట్ ఆఫ్ ప్లానెట్. ఇప్పుడేమవుతుంది జాతకరీత్యా రవి బాలేదు, భాగ్యాధిపతి బాలేదు, రవి అష్టమంలో ఉన్నారు కాబట్టి పితృదోషాలని చెప్పాం. బట్ రవి బాగుండకపోవడానికి కారణం ఆహ్, కొన్ని సందర్భాల్లో పాపాధిపత్యం అయినా గానీ కొన్ని రాజయోగాలు ఇస్తారు. భావం మారటం వల్ల గానీ పాజిటివ్ అవుతుంది ఒకటి. రెండోది యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు బలహీనంగా ఉండుండొచ్చు. వాటిని మనం పట్టుకోవాలి. హ్మ్. 8దో ఇంట్లో రవి ఉన్నాడు, భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నారు కాబట్టి పితృదోషాలే ఉన్నాయి కాబట్టి పితృదోషాలు శాంతి చేసాము. సరే చేయటం మంచిది. పెద్దవారు చెప్పారు. అందరికీ మంచిది. కానీ వేరే పాటను మర్చిపోతున్నాం కదమ్మా! ఇప్పుడు నాకు జలుబు చేయడానికి గల కారణం ఐస్ క్రీమ్ తిన్నాను. అవును. ఓకే. నాకు డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తున్నారు. నేను ఐస్ క్రీమ్ తిన్నాను. అలా ఉంటుంది. హ్మ్. కానీ రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏంటి? రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఈజ్ ఇంపార్టెంట్ అండి. రూట్ కాజ్ ఆఫ్ కర్మని జాగ్రత్తగా బేరీజుగా ఆస్ట్రాలజర్ యొక్క ప్రతి విషయం కూడా రూట్ కాజ్ ఆఫ్ కర్మని ఎలా ఐడెంటిఫై చేస్తారనే మీద ఉంటుంది. అనాలిసిస్ మీద ఉంటుంది. డాక్టర్ అలాగే డయాగ్నోసిస్ చేస్తారు. అలాగే ఆస్ట్రాలజీ రూట్ కాజ్ ఆఫ్ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. అక్కడ మనం గమనించగలగాలి. హ్మ్. అది. ఇప్పుడు చెడు గ్రహాలు, కొన్ని మంచి గ్రహాలు, పాజిటివ్ చూపించే హ్మ్. గ్రహాలు, నెగెటివ్ ఎనర్జీని పంచే గ్రహాలు, రాహుకేతువులు వాళ్ళేదో మెల్లకన్నుతో చూసారో, లేకపోతే తలలేని గ్రహాలు. నిజంగా ఇలా మనం ఎందుకు ప్రతి దాన్ని 9కి 9 ఒక డిఫరెన్షియేట్ చేసి చెప్తాను. పెట్టుకున్నాం? ఇక్కడ ఏంటంటే మనకి అనుకూలంగా ఉండడానికి హ్మ్. చందమామను చూపించి అన్నం పెడుతుంది. నిజంగా అన్నం అవుతుందా? లేదు కదా! హ్మ్. అంతే కదా! మనం తింటాం అంతే. తర్వాత ఉండదు. అలా అమ్మా ఏ గ్రహం చెడ్డది కాదు. ఏ గ్రహం మంచిది కాదు. హ్మ్. న్యూట్రల్‌గా ఉంటాయి. హ్మ్. ఏ నక్షత్రం చెడ్డది కాదు. ఏ నక్షత్రం మంచిది కాదు. న్యూట్రల్‌గానే ఉంటాయి. నా కర్మను బట్టి ఫలితాలొస్తాయి. ఇప్పుడు మీరన్నారు రాహుకేతువు. రాహుకేతువులు నోడ్స్. సౌత్ నోడ్, నార్త్ నోడ్. మనం సైంటిఫిక్‌గా తీసుకుంటే గనక. తర్వాత ఇప్పుడు రవి పాపగ్రహం అనుకున్నప్పుడు కొన్ని లగ్నాలకి శుభగ్రహం అవుతారు. అప్పుడు హ్మ్. పాపగ్రహాలు అవుతారు. నాకు మంచి అవ్వచ్చు, మీకు చెడు అవ్వచ్చు కదా! హ్మ్. అందువల్ల ఇండివిడ్యువల్ హోరోస్కోప్, ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో. అర్థమైందమ్మా? చెడు గ్రహాలు దృష్టిలో నెగెటివ్ దృష్టిలో ఉండటం అనేది ఉండదు. హ్మ్. దృష్టిలు అనేదంటమ్మా మామూలు దృష్టిలు ఉంటాయి. నెగెటివ్ దృష్టి అని కాదండి. ఇప్పుడు కొన్ని విశేష దృష్టిలు ఉంటాయి. కుజుడికి 4, 7, 8, 12 స్థానాలు. 4, 7, 8 స్థానాలు కుజుడు చూస్తారు. అవి ఉంటాయి విశేష దృష్టిలు. పాపాధిపత్యం వచ్చినప్పుడు ఆ దృష్టి నెగెటివ్‌గా ఇస్తుంది. వారికి శుభాధిపత్యం వచ్చినప్పుడు పాజిటివ్‌గా ఇస్తుంది కదా! పాజిటివ్‌గా వస్తుంది కదా! ఒక కుజుడు మల్టిపుల్ బిల్డింగ్స్ ఇస్తాడు. ఒక లగ్నానికి షిజోఫ్రెనిక్ పేషెంట్ అవుతారు. బైపోలార్ డిజార్డర్ పేషెంట్ అవుతారు. పుట్టిన పిల్లలు ఆటిజంకి ఉంటారు. కొంతమంది డిస్లెక్సియా అవుతారు. కొంతమంది ఏడీహెచ్‌డీ అవుతారు. అలాగే శని కుజులు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ ఉన్నారు హ్మ్. సైంటిస్టు. హ్మ్. హ్మ్. ఆయన లగ్నంలో శని కుజులు ఉంటారు మేష లగ్నానికి. శని కుజులు కలిసినప్పుడు మేష లగ్నానికి దశమాధిపతి, లగ్నాధిపతి కలిసారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అలానే ఎమిట్రోపిక్
లెటరల్ స్కెలసిస్ ఏఎంఎల్ ఆయనకు వచ్చిన జబ్బు ఓన్లీ మ్యాండిబుల్ జాబ్ పనిచేస్తుంది. అందువల్ల అక్కడి నుంచి చేస్తూ ఉంటారు కదా. అదే వ్యక్తి మన ఇండియన్ కండిషన్లో పూర్ ఫ్యామిలీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పక్కకు పడేస్తారు. ఇంకోటి అంటే అక్కడ వచ్చిన అవకాశం కూడా చాలా ఇంపార్టెంట్. నాకు అవకాశం ఇంపార్టెంట్. అదే జాతకం ఇక్కడ పుట్టి ఉంటే మన అవకాశాలు ఇవ్వలేము. ఏదో ఫిజికల్ దాంట్లో పడేస్తాము, మెంటల్ రిటార్డెడ్ అని పడేస్తారు. కానీ అక్కడ అవకాశాలు ఉన్నాయి వారికి, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎదిగారు. అంటే జాతకం రిజల్ట్ చెప్పినప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది, పెద్దవాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది అనే అంశం మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు అదే స్టీఫెన్ హాకింగ్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు కూడా వచ్చింది అంటే దానికి రిలేషన్ ఏదన్నా అంటే ఉందా? కాదు, వెళ్ళి వాళ్ళు మామూలుగా మీటింగ్ అని పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తారు కాబట్టి అలా అయి ఉండొచ్చు. మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒకసారి మీటింగ్ పిలిచారు అనుకోండి, దాంట్లో వెళ్ళినంత మాత్రం అది కాదు కదా మేడం. ఆయన పేరు ఉంది, ఆ ఫోటోలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అలా కూడా ఏమన్నా ఉంటుంది. ఆయన అసలు మ్యానేబుల్ జాబ్ ఒకటే పని చేస్తుంది, ఆయన ఉంటుందమ్మా దాంట్లో. అలాగే అంటే మీకు సబ్జెక్ట్ చెప్తున్నానండి. సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటే కనుక లగ్నంలో శని కుజులు కలిసిన వాళ్ళు అందరికీ పారాలసిస్ స్ట్రోక్ వస్తుందా? లేదు. అందరికీ ఇమ్యూనో మోడలిటీ డిసీజ్ వస్తున్నాయా? లేదు. సపోజ్ ఆ వచ్చిన వ్యక్తి ఇండియాలో ఉంటే ఒక రకంగా ఎలా ఉంటాడు, సూడాన్లో ఉంటే ఎలా ఉంటాడు, అమెరికా జర్మనీలో ఎలా ఉంటే ఉంటారు. వాళ్ళ యొక్క స్టేటస్ వేరు. గవర్నమెంట్ స్విట్జర్లాండ్లో ఉంటారనుకోండి, గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈవెన్ చచ్చిపోయిన వాళ్ళకి కూడా ప్యాకేజ్ ఇచ్చేస్తుంది కదా, క్రిమేషన్ కూడా డబ్బులు ఇస్తుంది స్విట్జర్లాండ్ చోట. అందుకని మన దేశ దిక్కానమాన ప్రకారం మన జాతకం చెప్పుకోవాలి. అదనమాట అక్కడ తేడా పడుతుంది. అందుకని చెడు గ్రహాలు మంచి గ్రహాలు కదండి, వాళ్ళకి వచ్చిన ఆధిపత్యాన్ని బట్టి వారు రిజల్ట్స్ ఇస్తుంటారు. మన ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నం లేదు చాలా కష్టం కదమ్మా. మనం ప్రతి దానికి ముహూర్తాలు చూసే పెట్టుకుంటాం. ఈవెన్ మనం పుట్టుక దగ్గర నుంచి ఎప్పుడు సిజేరియన్ అవ్వాలి అనే దగ్గర నుంచి పెళ్ళిళ్ళు కావచ్చు, గృహ ప్రవేశాలు కావచ్చు, ఏదైనా మంచి ఓపెనింగ్ ఏదైనా పెట్టుకున్నాము, మంచి పని ప్రారంభించాలి అనుకుంటాం, ప్రతిదీ ముహూర్తం చూసి పెట్టుకుంటాం. అక్కడ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, కలుస్తున్నాయా లేదా, ఫెయిల్ అయ్యేవి కూడా కనిపిస్తున్నాయి, విడాకులు కనిపిస్తున్నాయి. ఏంటి అసలు మరి ఎందుకు మరి ముహూర్తాలు చూసాం మనం? చూడండి, సిజేరియన్ ముహూర్తం పెట్టుకున్నంత మాత్రాన కరెక్ట్గా అవ్వదండి. చూడండి కావాలంటే సిజేరియన్ ముహూర్తం పెట్టుకుని వెళ్తారు వారు. ఈరోజు దశమి శ్రావణ నక్షత్రం మంచిది, ఒక టైం ఇచ్చేస్తారు. శ్రావణ నక్షత్రం స్వామివారి నక్షత్రం, చాలా అద్భుతం, చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. వెంకటేశ్వర స్వామి గారు. వెంకటేశ్వర స్వామి అంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామి వచ్చాడు, స్వామివారు వచ్చి అనుకుంటామా? తీరా చూస్తే అతనికి ఫిట్స్ ఉంటాయి, ఎపిలెప్సీ ఉండొచ్చు, సైకలాజికల్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు. నెగిటివ్ మాట్లాడుకుంటే పాజిటివ్గా సక్సెస్ అవుతారు. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? సర్టెన్ లగ్నాస్కి చంద్రుడు చెడ్డవాడు అవుతాడు. ఓకే అండి, వారు పంచమాధిపతితో కానీ ఇలా కలిసి ఉన్నప్పుడు, తర్వాత కుజ కేతువులతో కానీ కుజ చంద్రులతో కలిసినప్పుడు, బుధ చంద్రులు శని చంద్రుడి బుధుడు కలిసినప్పుడు ఎపిలెప్సీ వస్తుంది. నేను చెప్పట్లా, పరాశర మహాముని చెప్పారు. అర్థమైందమ్మా? అది ఇట్ ఈస్ ఎవిడెంట్. 100% చెక్ చేసుకోమనండి. ఎపిలెప్సీ పేషెంట్ తీసుకోండి, చాట్ ఛానల్స్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. అంటే ఇక్కడ సిజేరియన్ మొత్తం కరెక్ట్గా వెళ్ళట్లా. తప్పేవరదండి, నేను ఇవ్వకూడదు, మీరు అడిగితే నేను ఇవ్వకూడదు. ఇస్తే లెవెల్ ఇవ్వాలి తెలుసమ్మా. 1 సెకండ్లో 33,750 వంతు నేను క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇవ్వాలి ముహూర్తాన్ని. దట్ ఈస్ యాక్యురసీ ఆఫ్ ద ఆస్ట్రాలజీ. 1 సెకండ్లో 33,750 వంతు. అర్థమైందమ్మా? అది క్యాలిక్యులేషన్. ఇక్కడ ఏమవుతుంది, మనం 7 గంటల 30 నిమిషాలు చెప్పామండి, చూసి చెప్పారు కరెక్ట్. డాక్టర్ గారు వెళ్ళేటప్పుడు 7 గంటల 31 అయింది. భావం మారారు అనుకోండి, మొత్తం పాడైపోతుంది. అది మేజర్ సిజేరియన్ ముహూర్తం నేను ఎంకరేజ్ చేయనండి, దైవానికి వదిలేయమంటాను. ఒకవేళ పెడితే గనక పకడ్బందీగా 1 మినిట్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. అవన్నీ మన చేతుల్లో ఎలా ఉంటాయి? అది జరగదు కదా. డాక్టర్ ఎందుకు చేస్తున్నాం? డాక్టర్స్ చేస్తున్నారుగా, పర్ఫెక్ట్గా చేస్తారు. 30 సెకండ్స్ 1 మంత్ 1 మినిట్తో కూడా చేస్తారు డాక్టర్స్. హై ప్రొఫైల్ అంతా చేయించుకుంటారు. అట్లా హై ప్రొఫైల్ అది. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇవన్నీ చూడాలి అనుకుంటే మనం చూసేది ఏంటి? అక్కడ నక్షత్రం బాగుందా, లేకుంటే ఆ రోజు బాగుందా? అందుకే శాస్త్రం చూడొద్దన్నారు కదమ్మా. మనం చూడొద్దన్నానికి మళ్ళీ వెళ్ళి వెళ్తే ఎట్లాగా? బట్ అందరూ చూస్తోంది ఇప్పుడు అదే కదా. అది వాళ్ళు సొసైటీ ప్రాబ్లం. పెళ్లిళ్ళల్లో కూడా అలాగే కదా. ఇంకోటి విచిత్రం ఏంటంటే అమ్మా, ముహూర్తాలు కరెక్ట్గా ఎవరు పాలవట్లేదమ్మా. నెల మొత్తం మీద, మాసం మొత్తం మీద మనం చూసుకుంటే ఒక 9 నుంచి 10 ముహూర్తాలు ఉంటాయి. మీరు చూసుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ పొద్దున సాయంత్రం వరకు 8 ముహూర్తాలు ఉంటాయి ఒక రోజులో. అంతే. మనకి రైస్ దొరకట్లేదు కాబట్టి పిండి వేసేసి రైస్ పెట్టలు చేసి అమ్మేస్తున్నారు. పాలు దొరకొట్టే సిటీలో రిక్వైర్మెంట్ 80 lakhs ఎంతో లీటర్లు కావాలి, మనకు వచ్చేది ప్రొడక్షన్ తక్కువ, ఏదో కలిపేస్తారు, యూరియా కలిపేస్తున్నారు కదా. అలా ఎలా జరుగుతుంది? కూడా జ్యోతిష్యం ఏంటంటే ముహూర్తాలు లేవు, లేకపోతే నీ చేత కాదంటారు. మా ముహూర్తం లేదన్నావు అనుకోండి, అరే ఆయన ఫిట్రా అంటాడు. పక్క ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏమన్నా ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన పెట్టలేదండి వేస్ట్ అన్నప్పుడు ఆయన పెడతారు కదా, తప్పు ఎవరిది లేదు అక్కడ, జనాలు తప్పు అవుతుంది. అందుకని ముహూర్తం కోసం ఆగాలి. తర్వాత ముహూర్తం అనగా 4-5 ముహూర్తాలు ఇవ్వండి, అలా హైలీ ఇంపాసిబుల్ అమ్మ. ఒక ముహూర్తం సెట్ చేయడం కష్టం అవును పిల్లలకి, మరి చేసినప్పుడు అవుతుంది. సరే ముహూర్తం సెట్ చేసిన తర్వాత కరెక్ట్గా మనకి ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం ప్రకారం జరుగుతుందా? అది కూడా లేదు కదా, మరి ఎక్కడ అవుతుంది? ఇది మీరు గమనించాలి. ముహూర్తం అనేది ఎందుకు వస్తుందంటేనమ్మా, ప్రార్థ కర్మలో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడానికి వస్తుంది. ముహూర్తం పెట్టుకునేది అందుకు మనం ఉట్టిగా పెట్టుకోం.
ఇప్పుడు సపోజ్ మీరు టీచర్ అండి, నేనేదో చిల్లర పని చేశాను, నన్ను కొట్టారు. అది క్లాస్‌కి 2 రోజులు రావద్దన్నారు మీరు. అది నా కర్మ. ముహూర్తం అనేది ఏంటంటే టీచర్ గారికి డస్టర్ కావాలి. మనం జెడ్పీ స్కూల్ సంగతి చెప్తాం అవును. మామూలుగా. అవును. ఆ! బ్లాక్ బోర్డ్, చాక్ పీస్. బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ లేదా దోస ఆకు ఏదో హ్మ్. ఉండదు హ్మ్. కదా! కావాలి. మనం తీసుకొని డస్టర్ తీసుకొని వెళ్ళాం. రారా కూర్చోరా అంటాడు. హ్మ్. కొట్టడు కదా! అంటే ఏంటి నా కర్మ. అది ఉంది చూసారా? అంటే టీచర్ మూడు నేను చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అలా. అందుకని ప్రారంధ కర్మలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయడానికి ముహూర్తం ఫాలో అవ్వట్లేదు మనం. అది హ్మ్. ఫాలో అవ్వట్లేదు మీరు. 100కి 99% ముహూర్తం ఫాలో అవ్వట్లేదు. మీరు చెక్ చేసుకోండి. ఇవ్వటంలో కూడా లోపాలు ఉంటాయి. దాంట్లో హ్మ్. ఫుల్ డీవియేషన్స్ ఉంటాయి. అందుకే ఒకటి గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ మామూలుగా అయితే అది. హ్మ్. అందుకని రావట్లేదు. ఇప్పుడు మాకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టారండి. జాతకాలు మ్యాచ్ చేశారండి. 3 గంటల డైవర్స్ అని ఉంటారు తెలుసమ్మా? అవును. 3 గంటల డైవర్స్. పెళ్ళైన మొదటి రోజు నుంచే వచ్చేసాయండి త్రీ గొడవలు త్రీ అవుతున్నాయి. 3 అవర్స్ 3 అవర్స్ హ్మ్. డైవర్స్ తీసుకొని నేను చాలా మంది చూసాను. 36 పాయింట్లు ఉంటాయి. ఎంత? 30. 36 పాయింట్లు చూడకూడదమ్మా. ఈ రోజుల్లో జీరో వాలిడిటీ దానికి. మొత్తం మ్యాచ్ మేకింగ్ అనగానే 36, 33 పాయింట్లు వచ్చినాయా? రాక్షసగానం, దైవగానం అందరూ రాక్షసులమే. హ్మ్. అందరు రాక్షసులమే అండి, ఇంక్లూడింగ్ మీ. అర్థమవుతుందండి. మరి దేవుడు రాక్షసగానం మా అమ్మాయికి మ్యాచ్ మంచి మంచి సంబంధాలు చెడగొట్టుకుంటారండి. హ్మ్. మంచి బ్రహ్మాండంగా ఉంటాయి మంచి కుర్రోడని. లేదంటే రాక్షసగానం వాళ్ళకి వాళ్ళు. అంటే ఈ గూగుల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు కాదనట్లా. అవును. కానీ దానికి ఒక సాధన అవసరం కదా. ఒక జ్యోతిష్యం ఎగ్జాక్ట్‌లీ. అంటే డాక్టర్స్ నిరంతర చెప్పేది కూడా అదే కదండీ. డాక్టర్ గారు కూడా మొత్తం అంతే. గూగుల్ చేసి ఆయన వస్తున్నారు. 13 సంవత్సరాలు చదువుకుంటారు. ఆయన ఎంతో సాధన చేస్తుంటారు. నిద్రలు ఉండవు ఆయనకి డాక్టర్ గారికి. అవును. నెప్రోక్సిన్ సోడికులు వేశారు, ఇది వేసుకున్నాం, మాకు బాగానే ఉంది కదా అంటాడు. తర్వాత ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి మీకైనా అదే ప్రాబ్లం, ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. కానీ నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎక్స్పర్టీస్ కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి నిలబడాలి ఇంకంతే. హ్మ్. అలా ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే ఈ మ్యాచ్ మేకింగ్లో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి. అందువల్ల యాటిట్యూడ్స్ ఇంపార్టెంట్. తర్వాత ఈ రోజుల్లో గర్ల్ చైల్డ్ ఎదగాలనేటువంటి తత్వంలో అందరూ ఉన్నాం అపరూపంగా. అవును. అలాంటప్పుడు మీరు మ్యాచ్ మేకింగ్ని మ్యాచ్ చేసేటప్పుడు ఇప్పుడు 91 to 95 పుట్టిన అమ్మాయిలందరూ ₹1,00,00,000 ప్యాకేజీలో ఉన్నారు. అబ్బాయిలు 30% గర్ల్ చైల్డ్ నేను చెప్తానండి. అబ్బాయిల్లో 8 lakhs 9 lakhsలో ఉన్నారు. మ్యారేజ్ అవ్వట్లేదు. హ్మ్. అదొకటి చూసుకోవాలి. తర్వాత మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, పూజలు చేసాం, కళ్యాణాలు చేసాం, అన్నీ చేసాం. పెళ్లి కాకపోవడానికి కారణం ప్యాకేజీ పెంచుకోలేకపోవటం. మరి అప్‌గ్రేడ్ జాతకాల లింక్ ఎట్లా? చేసుకోలేదు వాళ్ళు. మరి జాతకానికి లింక్ ఎట్లా? హ్మ్. మీరు జాతకం చూస్తున్నాం, పెళ్లి అయిపోతుంది. జాతకం లింక్ ఉన్నప్పుడమ్మా తక్కువ ప్యాకేజ్ ఉన్నప్పుడు తక్కువ ప్యాకేజ్ అమ్మాయికి వెళ్ళాలి కదా. బీకామ్ అమ్మాయికి వెళ్ళడు. హ్మ్. నాకు బీటెక్ చేసుకుని అక్కడికి వెళ్తే ఎంఎస్ నేను 5 సంవత్సరాల తర్వాత నాకు ఎంఎస్ అమ్మాయి కావాలి, H1BB వస్తుంది, డిగ్రీ అమ్మాయి వేస్ట్ అంటాడు, ఆగిపోతాం. అలాగే అమ్మాయిలు కూడా అంతే చేస్తున్నారు. అప్పుడు మ్యారేజ్ అవ్వట్లేదు. జ్యోతిష్యం అనేది ఏమవుతుంది? జ్యోతిష్యం ఏం చెప్పారు? ఒక అబ్బాయి వచ్చాడు, బీకామ్ ఎంటెక్ చదువుకున్నారు, ఆ అబ్బాయికి మంచి మ్యాచ్ రావడం లేదు, డిగ్రీ అమ్మాయి వచ్చింది, చేసేసుకోవాలి. అది జ్యోతిష్యం చెప్తుంది. హ్మ్. అంతేగాని బీటెక్ అమ్మాయి దొరుకుతుందని ఎక్కడ లేదు. హ్మ్. అందుకని ఆ మంచి సంబంధం వస్తుందా లేదా అనేది జాతకంలో ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ జాతకంలో యోగం బలహీనంగా ఉందనుకోండి, వివాహం సంబంధించి మంచి అమ్మాయి, ఏదర్ కంప్లెక్షన్ ఆర్ ఎడ్యుకేషన్, హైట్, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యాలి. కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ కావాలంటే లాసెస్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగాయనుకోండి. చివరికి అక్కడ అనుకున్నదేది మనకు ప్రాపర్‌గా జరగట్లేదు. పాజిటివ్‌గా కాకుండా నెగెటివ్‌గా వస్తుంది. లేకుంటే మనం విడాకులు తీసుకోవాలనే సిట్యుయేషన్ వచ్చింది. ఏదైతే నేను రెమెడీ కోసం వెళ్ళానో అది కాకుండా మళ్ళీ యాజ్ యూజువల్‌గా స్టేటస్ కో ఉంది. లేకుంటే పాత దాంట్లోనే నేను కంటిన్యూ అవుతున్నాను. ఇవన్నీ అనుకున్నప్పుడు నేను ఐ స్టాప్ బిలీవింగ్ జ్యోతిషం. ఇవన్నీ కాదు. ఒక ట్రాష్. జ్యోతిష్యం కాదు తప్పమ్మది. హ్మ్. మీ బిలీఫ్ బట్ నాకా మీకు నాకా జరగ నేనలా ఫీల్ అయిపోతాను. అలా మంచి ముహూర్తమే పెట్టారు కదా! నేను దేవుడి దగ్గరికే మీరు ఎళ్తున్నాను మీరు కదా! మంచి ముహూర్తం మీరు అనుకుంటే ఎట్లాగమ్మా? అది అది కాదు. కరెక్ట్ కదా, మీరు చెక్ చేసుకోండి. అందుకని ఎలా యూ షుడ్ క్వాలిఫైడ్ నమ్మకం ఉంటుంది కదా మాకు. అదే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఎలా వెళ్తామండి? ఇప్పుడు అవును. డ్రగ్ బర్డెన్ ఉన్న డాక్టర్ ఉంటారు, వరుసగా రాసేస్తారు. ఇంకో డాక్టర్ గారికి మనం ఎలా ఎత్తుకుని వెళ్తామో ఆస్ట్రాలజీలో కూడా మీరు చెక్ చేసుకోవాలి. అది మీ డ్యూటీ అనమాట. అంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ సెకండ్ డాక్టర్స్ ఒపీనియన్ దగ్గర కాదమ్మా, మీరు కాదు. రీడ్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు హ్మ్. డాక్టర్స్ దగ్గరికి జ్యోతిష్యుల దగ్గరికి చాలా తక్కువ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. హ్మ్. జ్యోతిష్యులు డాక్టర్ల దగ్గరికి చాలా తక్కువ వెళ్తే మంచిది. మీరు లైఫ్కి ఒకళ్ళే ఆస్ట్రాలజర్ ఒకసారి 2 సార్లు చూపించుకుంటాం, అంతేగానండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మొత్తం అన్ని తిరగకూడదు అనమాట. హ్మ్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంతేగాని జ్యోతిష్యం వల్ల మీకు జరగలేదు, అది జ్యోతిష్యం వల్ల జరగల, మన ఆశ వలన జరుగుతుంది. నేను ఇలా చదువుకోవాలి, ఇలా వెళ్ళాలంటే వల్ల నేను పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోవటం కానివ్వండి, లేకపోతే నేను కారు కొనుక్కోవటం అని 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవడం వల్ల కానివ్వండి, లోన్ తీసుకోవడం, జాబ్ పోయింది కాబట్టి ఇమ్మీడియట్‌గా నేను ఇబ్బంది పడుతున్నాను, పెళ్లి కాలేదు. హ్మ్. పెళ్లి అయ్యే టైంకి పెళ్లి చేసుకోవాలి కదా, మధ్యలో వెళ్తున్నాం. ఇక్కడ జ్యోతిష్యానికి ఏమాత్రం లింక్ లేదమ్మా. ఇక్కడ మనం పర్సనల్గా తీసుకునేటువంటి డెసిషన్స్ అన్ని ఇండివిజువల్గా మనం తీసుకునే డెసిషన్ వల్ల మనం నష్టపోతున్నాం. హ్మ్. ముహూర్తం పెట్టింది రాంగ్ అయి ఉండొచ్చు.
ఒకళ్ళు ఎలా అంటాను లేదు. తెలుస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? నాకేమీ తెలీదండి. ఆ! నేను నిజంగా జర్నలిజం చదువుకొనొచ్చాను. ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. నేను కంటిన్యూ అవుతున్నాను. నాకు సడెన్‌గా ఏదో అవసరం పడింది. నేనేదో గృహప్రవేశం చేసుకోవాలి. లేకుంటే ఒక మంచి పని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని అవును. నమ్ముతాను. మీ లెగసీ దగ్గర నన్ను కాదండి. లెగసీ చూడండి. హ్మ్. ఏదైనా సరే మంచి లెగసీ చూడండి. నాలెడ్జ్ ఎలా ఉందని చేసుకొని మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు జర్నలిజం చేసుకున్నారు. ఒక జర్నలిస్ట్‌ని కలవాలనుకోండి నాకు. నేను మంచి జర్నలిస్ట్‌ని ఎదుర్కొంటాను. హ్మ్. అంతే కదా! ఎతకాలి కదా! అవును. ఎతకపోతే నాకు లాస్ వస్తుంది. ఇప్పుడు చాలా వరకు బిజినెస్ లాస్ అవుతుంటారు కదమ్మా! వాళ్ళకి అవగాహన ఉండదు. అయ్యగారు వచ్చారు చెప్పారు. నాకు అవగాహన లేదు బిజినెస్ మీద. హ్మ్. పెట్టేసుకో కలిసొస్తుంది. శని బాగున్నాడు కాబట్టి అన్ని పెట్టేసుకో. లెక్కలేస్తారు. ఇదే చెప్పేదండి. అయిపోయింది చూస్తారు. పెట్టేసామా? ఆ! ఆయన రూ. 3 వడ్డీకి తెచ్చాడు, రూ. 5 వడ్డీకి తెచ్చాడో మీకు తెలీదు. హ్మ్. మరి రూ. 3 వడ్డీ తెచ్చిన తర్వాత రూ. 1,00,000 తెస్తే నెలకి 3,000 కట్టాలి. వచ్చే బిజినెస్‌లో నువ్వేం కడతావు? అందుకని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది ఆస్ట్రాలజీ చాలా ఇంపార్టెంట్. వ్యక్తిని తెలుసుకొని చేయాలి. నువ్వు అప్పు తెచ్చి చేయకూడదు. పూజలు అప్పు చేసి చేయకూడదు. క్రెడిట్ కార్డ్‌లు వాడకూడదు. హుహు. క్రెడిట్ కార్డ్ అప్పు నేను చెప్తానమ్మా. క్రెడిట్ కార్డ్ పోపుల డబ్బాలో స్కూల్ ఫీజు ఉంచుకుంటుంది ఆవిడ. గురుగారు చెప్పారే నాకు బిజినెస్ ప్రమోషన్ వస్తుంది అనగానే 25,000 తీసి ఇచ్చేస్తుంది. అలా చేయకూడదు. అలాంటి సందర్భం దేవుడికి తెలుసు డబ్బు లేవని. ఏం చేయాలి? నా సాధన నేను చేయాలి. నా అంతట నేను సాధన చేయాలి. వెతుక్కోవాలి. సాధన చేస్తేనే ఫలితం వస్తుంది. కదమ్మా! అందువల్ల ఏంటంటేనమ్మా ఆ బిజినెస్ లాస్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఈ పెళ్ళిళ్ళు డిలే అవ్వడం గానీ, మ్యాచ్ మేకింగ్‌లో తేడాలు పడటానికి యాటిట్యూడ్స్ వాళ్ళు కరెక్ట్ చేయట్లేదు కదమ్మా! హ్మ్. కొన్ని జాతకాలు ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ 0 ఉంటాయి. చాట్‌లో తెలుస్తుంది అది. హ్మ్. 100% చెక్ చేసుకోమనండి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాడికి ఎలా ఇస్తాం? హ్మ్. కదా! ఇబ్బందొస్తుంది గదా! ఓకే. అలాంటివి ఉంటాయి. అలాగే ఇప్పుడు వాళ్ళున్న సిట్యుయేషన్ బట్టి ఇప్పుడు చూస్తున్నారు గదా! బికాస్ ఆఫ్ పెస్టిసైడ్స్ వల్ల గానియండి, కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ వల్ల ప్లాస్టిక్స్ బాడీలోకెళ్ళిపోతుంది. అంబ్లికేట్ ఫ్లూయిడ్‌లో ఉన్నాయి, హ్మ్. ఎగ్‌లో ఉన్నాయి, స్పెర్మ్‌లో ఉన్నాయి. మరి క్యాన్సర్ రాకేమొస్తుంది? అదే ఈ అబ్బాయి బతికేస్తాడని రాస్తాం. ఆల్రెడీ ఇంజెక్టెడ్ గదా! అవును. ఇవన్నీ అంశాలు మనం జాగ్రత్తగా గమనించుకొని వెళ్ళాల్సొస్తుందనమాట. అందుకని జ్యోతిషం అంటే ఇప్పుడు పారామీటర్స్ చాలా మారాయమ్మా. మనం ఓల్డ్ 1400 సంవత్సరాల క్రితం ఏదో చెప్పింది మీదే ఎళ్తున్నాం. ఇప్పుడు అంతే కదమ్మా ఎడ్యుకేషన్‌లో ఇప్పుడు మొన్నటి వరకు స్టీమ్ ఇంజిన్ గురించి చెప్పారు బీటెక్ వాళ్ళకి. 3 ఇయర్స్ బ్యాక్ వరకు. హ్మ్. బీటెక్ వాళ్ళకి స్టీమ్ ఇంజిన్. మనం ఎక్కడున్నాం హై స్పీడ్ రైల్స్ ఎప్పుడో అవును. వచ్చేసినాయి కదా! అలాగైపోయింది జ్యోతిష్యం కూడాను. అది. అందువల్ల మనకి తేడాలు పడుతున్నాయనమాట. అంతకుమించి ఏం లేదు. సో, ఇన్ని ఫీల్డ్స్ గురించి అంటే ఒక్కొక్కరిది ఒక్కో బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. లేదు వాళ్ళు ఒక్కొక్కటి చదువుకొనొస్తారు. వాళ్ళకున్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవుంటాయి. ఎవరైనా ఒక జ్యోతిష్యుడి దగ్గరికెళ్లారనుకోండి, ఇలాంటివి మొత్తం చూడాలి అంటే చాలా టైం పడుతుంది కదా! అమ్మ చెక్ డెఫినిషన్ చేసుకు ఆఫ్ ఆస్ట్రాలజర్ అదేనమ్మా. హ్మ్. డెఫినిషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అదే. అలా అయితే రోజుకి ఒకటి చూడడం చాలా ఎక్కువవుతుంది. కాదమ్మా కష్టమవుతుంది. స్పాట్‌లో చూస్తారు. హ్మ్. సబ్జెక్ట్ ఉంటే 5 మినిట్స్‌లో చాట్ అది కాదు. అతనికి నాలెడ్జ్ ఉంటే 5 మినిట్స్‌లో అయిపోతుంది చాట్ అనాలిసిస్. 5-10 మినిట్స్ అంతకుమించి ఉండదు. హ్మ్. 5-10 మినిట్స్‌లో అయిపోతది. అంతే కదమ్మా మీకు జర్నలిజంలో టాప్ నాలెడ్జ్ ఉంటే మీరు ఏది అడిగాలో టపటపా అడిగేస్తారు. ఓకే. సైంటిస్ట్ ఉన్నారు కాంపిటీషనల్ ఇంజినీరింగ్ ఉన్నారనుకోండి ఆయన కొట్టేస్తాడు. హ్యాపీగా అయిపోతుంది కదా! నాలెడ్జ్ ఉండాలి. అంతే. హ్మ్. అందుకని. అందుకే ప్రతి అంశం తెలిసుంటేనే ఆస్ట్రాలజీ చెప్పాలండి. లేకపోతే వేస్ట్ ఒక్కోసారి ఫంబుల్ అయిపోవాల్సొస్తుంది కదండీ. ఆ! ఎగ్జాక్ట్‌లీ. అంతే కదా! ఐటీ కుర్రోడొస్తాడు. వాడి నాలెడ్జ్ చాలా ఉంటుంది. వాడు నమ్మడు. హ్మ్. నేనెందుకు నమ్మాలి? మా అమ్మ కష్టపడింది. లాస్ అయ్యాం. మేము బిజినెస్‌లు అన్నీ పోయినియి. నేను నమ్మను జ్యోతిష్యం అంటాడు. కానీ అలా అవ్వడానికి గల కారణాలేంటి? మీ నాన్నగారు ఎక్కువ వడ్డీకి తెచ్చి అప్పు చేసి పెట్టారా? కరెక్ట్‌గా వెళ్ళలేకపోతున్నారా? లేతే ఏం చేశారు? లేతే ఫ్రెండ్స్‌తో మోసగించబడ్డారా? మోసగించబడటం పెద్ద కాన్సెప్ట్ అమ్మ. ఈ రోజుల్లో మోసం చేయటం అనేది ఇంటెలిజెంట్ అంటున్నారు. మారింది మీనింగ్ మారింది కదా! అందుకే సెవెంత్ హౌస్ ఎఫ్లిక్షన్స్ ఉంటే తొందరగా మోసగించబడటం జరుగుతా ఉంటుంది. హ్మ్. అది గమనించుకోవాలి. మా నాన్నగారి జాతకంలో సెవెంత్ హౌస్ ఎఫ్లిక్షన్ ఉందనుకోండి, మా నాన్న మోసగించబడుతుంటారు. ఏం చేయాలి అప్పుడు బిజినెస్ చేయకూడదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్‌కెళ్ళాలి. ఫ్రాంచైజ్ మోడల్ ఓకే. లేకపోతే కన్సల్టెంట్ ఓరియెంట్ మోడల్ లేకపోతే కమిషన్ ఓరియెంటెడ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ చేయకూడదు. ఈవెన్ అర్ఘ జాతకంలో వరాహమిహిరుల వారు ఏ బిజినెస్ ఎప్పుడు చేయాలో చెప్పారు. ఎలా చేయాలో చెప్పారు. హ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు పడుతుంది. ఫ్రాంచైజీ ఒకళ్ళు పడుతుంది. వోల్టైల్ డీలింగ్స్ ఆళ్ళు చేయకూడదు. ఇయన్నీ ఉంటాయన్నమాట. వోల్టైల్ డీలింగ్స్‌కెళ్తే ఇప్పుడు 10,00,000 మీ దగ్గర అప్పు తీసుకున్నాం. నేను షేర్స్‌లో పెట్టాను. ఓకే. డౌన్ అయిపోయావు. 10,00,000 పోయాయి. హ్మ్. నాకు దేవుడు ఏం చేయలేదు అట్లా నా ప్రాబ్లమ్ నాకు నాలెడ్జ్ లేదు కదమ్మా! ఎవరో చెప్పారు కాబట్టి వెళ్ళావు. అందుకని ఇవన్నీ గమనించా. ఈ రోజుల్లో డెఫినిట్‌గా జ్యోతిష్యం చెప్పాలంటే ఇయన్నీ నాలెడ్జ్ ఉన్నప్పుడు చెప్పగలిగితే కొంతవరకు జ్యోతిష్యాన్ని కాపాడబడతామమ్మా. జ్యోతిష్యాన్ని కాపాడబడతాం అంటున్నాను. అర్థం హ్మ్. చేసుకోండి. అంటే అర్థమైంది. ఇండివిడ్యుయల్‌గా కాదమ్మా. హ్మ్. జ్యోతిష్యంలో 100% కరెక్ట్ ఉంటుందండి. జ్యోతిష్యుల్లోనే ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. ప్రాబ్లమ్ ఈజ్ యాస్ట్రాలజర్ అండి. సరిగ్గా చెప్పకపోతే ఐయామ్ అన్‌ఫిట్. నాకు అనుష్ఠానం లేకపోవడము, ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్ కదండీ. ఓకే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అమ్మా. నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. అది హ్మ్. పెట్టి చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇబ్బంది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఇది కేవలం జ్యోతిష్‌దేనా? న్యూమరాలజీ అనేది చూసాము. టారట్ రీడింగ్ అనేదుంది. ఇంకేదో వాట్ నాట్ చాలా 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 ఇవి ఉన్నాయి. చాలా ఉన్నాయి. అందరూ కూడా అన్ని రంగాల్లో ఇలాగే మీరు చెప్పినట్టుగా అప్‌గ్రేడ్ అవ్వాలా వాళ్ళు? ఒకటే మిగిలిన అంశాల కంటే కూడా అమ్మా యాస్ట్రాలజీ అనేది ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్‌గా ఉంటది. హ్మ్. ఓకే అమ్మా. నేను ఒక సబ్జెక్ట్ తక్కువని, ఎక్కువని చెప్పను. మదర్ సబ్జెక్ట్ ఏంటంటే మదర్ ఆఫ్ సైన్సెస్ ఏంటంటే ఆస్ట్రాలజీ. దీంట్లో కర్మను రీడ్ చేస్తాం. వేరే దాంట్లో కర్మను రీడ్ చేసేది ఉండదు.
హ్మ్. పర్టికులర్ టయానికి కర్మను రీడ్ చేయాలన్నా, ఒక ఈవెంట్ జరగాలన్నా, ఈవెంట్ అనేది మనకి ఆస్ట్రాలజీలో చూపించబడుతుంది. మిగిలిన వాటిలో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఆస్ట్రాలజీలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఆస్ట్రాలజీని మనం పదిలం చేసుకుంటే ముందు తరాలకి ఆస్ట్రాలజీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడు కర్మ అనేది ఉంది మీరు. హ్మ్. అంటే ఇప్పుడు నేనేం చేశానో అదే నాకు ఇప్పుడొస్తుందా? లేకుంటే మళ్ళీ పూర్వజన్మ ఇలాంటివి కర్మకి మీరిచ్చే డెఫినిషన్ ఏంటి? అంటే ఇప్పుడు అంటే కర్మ అనేసరికి ఎలా అంటే అమ్మా, ఇప్పుడు సంచిత కర్మ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ కర్మ మనం ఏమేమి ఉంటామని తెలియదమ్మా. హ్మ్. నేను ఏమై ఉంటాను, నేను జంతువునయ్యా అనేది కాదు అక్కడ. అవును. పూర్వజన్మలో ఏంటి ఆ నేను? చాట్ ప్రకారం ప్రీవియస్ కర్మ బాలేదు. హ్మ్. ఓకే, ప్రారంధంలో ఉన్నాం. నెక్స్ట్ దీన్ని కరెక్ట్ చేసుకుని ఆగామికి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నాకు 100 రూపాయలు సంపాదించగలుగుతున్నాను. హ్మ్. ఓకే, 100 రూపాయల నుంచి 110 రూపాయలు ఎలా చేసుకోగలగాలి అంటే నేను ఏ పని చేస్తే నాకు వస్తుంది, ఎక్స్ట్రా పని చేసుకోవాలి అంతే కదా. మీరు 500 రూపాయలు నాకు కూలి ఇస్తున్నారు, నాకు 600 కావాలంటే గంట పని చేయాలి కదా. హ్మ్. అలాగే సాధన కూడా మీరు పెంచుకోవాలి, కర్మని తీవ్రతను బట్టి అనమాట. చేసుకుంటూ వెళ్తే రిజల్ట్స్ వస్తాయి అనమాట. హ్మ్. అది. ఇప్పుడు మారాల్సింది, మార్పు రావాల్సింది ఎవరిలో అంటారు? సొసైటీ ఇది మనుషుల్లో అండి. నాలెడ్జ్ పెంచుకోవాలి. అంటే సడన్గా అయిపోవాలనుకోకూడదమ్మా. నేను పూజ చేయించేసాను కాబట్టి, కళ్యాణం చేయించాను కాబట్టి మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలి, నేను రింగ్ పెట్టుకున్నాను కాబట్టి రిజల్ట్ రావాలి, రుద్రాక్ష వేసుకున్నాను కాబట్టి రిజల్ట్ రావాలి అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. జాగ్రత్తగా మాట్లాడుకుని గురువుని సంప్రదించి ఆయన చెప్పింది రెగ్యులర్గా, ఫస్ట్ డబ్బులు కాదమ్మా, బిఫోర్ 6 AM మనం ఏం చేస్తున్నాం, టిల్ 5:30 కాస్మిక్ ఎనర్జీ అబండెంట్ ఆన్ ఎర్త్. టిల్ 5:30 కాస్మిక్ ఎనర్జీ అబండెంట్గా ఉంటుంది. ఓకే, ఆలో మనం సాధన చేసుకోవాలి. సాధన అంటే మళ్ళీ అది ఫోటోలు పెట్టి అది చేసి హడావుడి కాదు. దేవుడు ఇక్కడే ఉన్నాడు. దేహశుద్ధి, స్నానం చేసుకోవటం, సర్క్యూట్ క్లోజ్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ఏదైనా సరే సర్క్యూట్ కూడా సాధన చేయండి, మీకు రిజల్ట్ వస్తాయి. ఆ సాధన అనేది గురువు చెప్తారు. ఎవరైతే ఆస్ట్రాలజర్ అంటామో వాళ్ళు చెప్తారు, వాళ్ళ ప్రకారం చేసుకోవాలి. హౌ టు ఫైండ్ ఎ గురు? అది మీ నిర్ణయం, అది మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఇంత చూసిన తర్వాత ఫస్ట్ నేను మారాలి అనుకుంటున్నాను. నేను మారాలి అనుకుంటే ఐ నీడ్ టు ఫైండ్ ఎ గురు. ఆ గురువు అంటే గురువుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అంటే నాకు చూసేది ఏంటంటే ఇప్పటికీ ఇన్ని లక్షల చక్రాలు చూశారు, లేకుంటే ఇంతమందికి ముహూర్తాలు పెట్టాడు, ఇన్ని శుభ ముహూర్తాలు ఈయన చేతులతో అయ్యాయి, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. ఉంటాయమ్మా. అది మీరు మనం చూసుకోవాలమ్మా. ఇప్పుడు మంచి గురువు కోసం నేను వెళ్ళాలి, లేదనుకోండి మీరు సాధన చేయాలి, గురువు కోసం కూడా చేసుకోవాలి. అది అందుకని ప్రతిదానికి కూడా జ్యోతిష్యం అనేది 100కు 100% న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన వాటి ఫలితాలు వస్తాయి గ్యారంటీగా. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది మ్యారేజ్లో మీరు అడగచ్చు, ఇప్పుడు మ్యారేజ్ చాలా ట్రిక్కీ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుంది, వీసా ప్రాబ్లం ఇక్కడికి వస్తారు, ఈ మధ్యలో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, వీళ్ళ సొల్యూషన్స్ ఇలా పూజ చేస్తే కానీ రాదమ్మా. అక్కడ మళ్ళీ మనం లీగల్ని కూడా చెక్ చేసుకోవాలి. ఉన్న జన్మను అదే కదమ్మా జ్యోతి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడగానే చెప్పరండి, హైటు, వెయిట్, బీపీ అని చెక్ చేస్తారు, అన్ని వైటల్ చేస్తారు కదా. అలాగే జ్యోతిష్యం కూడా మన మూఢనమ్మకం తీసుకుని అయిపోయింది పో అంటే కాదు. అది నేనేది అదర్ సైన్సెస్ కానీ అదర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఒక సబ్జెక్ట్ జాగ్రత్త తీసుకుని వెళ్తే మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఒకవేళ ఇప్పుడు మనం ఏదైనా రెమెడీయో లేకుంటే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఫాలో అవ్వాలి అంటే డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మెడిసిన్ వేసుకోగానే ఇమ్మీడియట్గా అది వర్క్ చేయడం స్టార్ట్ చేయదు, దానికి దట్ టేక్స్ సమ్ టైం అనేది. దీంట్లో కూడా అంతేనా? అంతే కదా, టైం పడుతుంది కదమ్మా. ఇంటెన్సివ్ ఆఫ్ కర్మను బట్టి, ఇంటెన్సివ్ ఆఫ్ డిసీజ్ని బట్టి. ఇప్పుడు మామూలు జలుబు అనుకోండి, నార్మల్ కోల్డ్ లాస్ట్ ఫర్ 7 days, అన్ట్రీటెడ్ కోల్డ్ లాస్ట్ ఫర్ అదంటే అయిపోతుంది. రెస్పిరేటరీ ఇష్యూ అనుకోండి 15 days ఉంటుంది, తగ్గిపోతుంది. దాంతోపాటుగా వాళ్ళు చెప్తారు టైం, బిఐడి వేసుకోండి, క్యూఐడి వేసుకోండి, ఎఫికసీ గురించి మాట్లాడతారు, ఫుడ్ లేకుండా వేసుకోండి కొన్ని చెప్తారు, అది ఫాలో అవుతాం. తర్వాత డయాబెటీస్కి కంపల్సరీ వాకింగ్ చేయాలి. మరి ఎందుకు మనం టాబ్లెట్ వేసుకుంటే వాకింగ్ ఎందుకు చేసుకోవాలి, టాబ్లెట్ వేసుకుంటాం కదండి. అలాగే జ్యోతిష్యంలో కూడా ఏంటంటే మనం మంచిగా తెలుసుకుని వాటిని రెగ్యులర్గా సాధన చేయాలి. ఒకేసారి పర్మనెంట్ రెమెడీస్ ఉంటాయమ్మా, పదే మారు చేసుకునే విధానాన్ని బట్టి. ఏమన్నా నాకు బాగానే ఉంది కాబట్టి నెక్స్ట్ టైం చేసుకుంటాను, దట్ ఈజ్ యువర్ అప్ టు యూ అండి. డబ్బు ఉందాన్ని బట్టి, డబ్బు ఉంటే ఐఫోన్ కొనుక్కుంటారు, లేకపోతే సామ్సంగ్ కొనుక్కుంటారు, చిన్నది కొనుక్కుంటారు, అంతే కదమ్మా. అలాగే రెమెడీస్ కూడా అండి మనకున్నదాన్ని ఫస్ట్ అయితే దేవుని ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి పూజ చేయమని చెప్పలేదు, అవునా? ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి టికెట్ కొనుక్కొని వెళ్తాము, అక్కడ శీఘ్ర దర్శనాలు, స్వనిర్ణయం, అది స్వనిర్ణయం. అది దైవం ఎప్పుడూ చెప్పాల, నాకు ఈ పువ్వు పెడితేనే అనుగ్రహిస్తాను, ఇలా చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. కావండి చూడండి, కావండి మనం శివయ్యకి అభిషేకం చేస్తాము, లేకుంటే విభూతి నీళ్ళతో కూడా చేయొచ్చు కదా. డబ్బులు ఉన్నాయనుకోండి అన్ని వేయచ్చు, మనం బంగారం కూడా వేయచ్చు, అదే కదమ్మా. అది అందుకని దైవం ఎప్పుడు కూడా డబ్బులు పెట్టి చేయమని లేదు. ఇప్పుడు జ్యోతిష దగ్గరికి వెళ్తే 100% డబ్బులు పెట్టి జపం చేయాలి, రింగ్ వేసుకోవాలని ఉండదు. రింగ్స్ పనిచేస్తాయని కొంతమంది ఏంటది రంగురాళ్ళు పనిచేయవు, నిజంగా రంగురాళ్ళు పనిచేయవు, కానీ ఒరిజినల్ రాళ్ళు పనిచేస్తాయి కదా.
భూమి నుంచి ఉద్భవించిన ప్రతి పదార్థం మానవుల మీద ప్రభావం చూపిస్తుంది. అది నమ్ముతారు లేదా? అవును. నమ్ముతారు కదా. సోడియం తీసుకుని చేతిలో పెడితే పేలిపోద్ది కదా. అవును. అలాగనే ఎల్లో సఫైర్స్ అంతా కొరండం ఫ్యామిలీ, హార్డ్నెస్ ఇస్ 9. అక్కడ మరి జియాలజీ తెలిసి ఉండాలి జ్యోతిష్యుడికి. జ్యోతిష్యుడు జియాలజీ, భూగర్భ శాస్త్రం, మినరాలజీ, పెట్రాలజీ గురించి కొద్దిగా నాలెడ్జ్ చేసుకుండాలి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ సఫైరా కాదా అని. గ్లాస్ ఫిల్ ఇచ్చేస్తే కదమ్మా. అలాగే ప్రతి దానికి ఉన్నాయి. ఇప్పుడు ముత్యాలంతా కల్చర్డ్ వచ్చాయి, కల్చర్డ్ పోల్సే కదా. ఒరిజినల్ ఎక్కడ వస్తాయి? మనం సరే కల్చర్డ్ వచ్చినప్పుడు శక్తి తక్కువ కదా కదమ్మా. అందువల్ల అంటే స్టోన్స్ వేసుకుంటూ ఒరిజినల్ స్టోన్స్ వేసుకోవాలి. ఒరిజినల్ స్టోన్స్ మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కోలేరు, హైర్ ఫ్యామిలీస్ హైర్ మ్యాడ్ కొనుక్కోలేరు, బాగా హై అయితే కొనుక్కోగలరు. మిగిలినంత గ్లాస్ ఫీల్డ్ నడుస్తూ ఉంటాయి. అందువల్ల ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుని వేసుకుంటే రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. ఏం కొనుక్కోలేనప్పుడు సాధన చేయటం అంటే అండి, సర్క్యూట్ క్లోజ్ చేసుకోవడం, ధ్యాన ముద్ర, పద్మాసనంలో ఏదో కూర్చోవడం, చక్కగా ధ్యానం చేసుకోవడం వల్ల బయట ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనుసంధానం అవుతుంది, పాజిటివ్నెస్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో మనలో ఫస్ట్ మార్పు అనేది మనకే రావాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా అంతే ఉండాలనుకుంటున్నాం. అంతే అంతే. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా. అందుకే But నేను చెప్పింది నేను ఇంతసేపు మన ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఐఎమ్ స్టిల్ వండరింగ్, ఏం చదువుకున్నారు ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మాల్ చదివాను. మన అదేం లేదు, పెద్ద గొప్పగా ఏం చదవలేదు నేను. అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాం. సో డైలీ చదువుతూ ఉంటారు. డైరీ చదువుతాం, డైరీ చదవాల్సిందే కదా. అసలు ఈ నీట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, జేఈ ఎప్పుడు పెడుతుంది, ఇక తెలుసుకోకపోతే పిల్లలకి ఎలా చెప్తామండి. ఇప్పుడు ఒక కాలేజీలో 5th 6th సెక్షన్లో ఉంటాడు పాపం, 3 రూపాయలు వడ్డీకి కట్టి నీట్ కోచింగ్లో పెడతారు పాపని. 10th 10,000 జీతం, మీరు నమ్మరమ్మా, 10,000 జీతం ఉంటుంది, 3 రూపాయలు వడ్డీకి తీసుకుని 2 లక్షలు కడతాడు. గ్యారంటీగా వస్తుందా? రాదు. వాళ్ళు ఎంత బాధతో వస్తారంటే, అట్లీస్ట్ ఆ కుర్రోడు 6th నుంచి నాకు 3rd సెక్షన్ దాకా వెళ్ళాలి, నా ఏమది వెళ్ళాలంటే వానికి ఎంత చెప్పాలి, మనం ఎంత చెప్పాలి? అరే నాన్న నువ్వు ఇలా చదువుకో, బయాలజీ ఇలా ఉంటుంది, అది కెమిస్ట్రీ ఇలా ఉంటుంది, ఫిజిక్స్లో లాజికల్ థింకింగ్, ఫిజిక్స్ గురుడు శని కుజులు భాగవతి ఫిజిక్స్ రాదు వాడికి, మన స్ట్రెంత్ రాదని చెప్పి వదిలేయకూడదు. మన ఫిజిక్స్ రాదని వదిలేయకూడదండి. మనం జాతకంలో ఎప్పుడు కూడా అమ్మా నెగిటివ్ జరుగుతుందని వదిలేయకూడదు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ లాస్ అవుతుంది మీరు చేయకూడదని కాదు, బిజినెస్ లాస్ అవుతారు కాబట్టి వే ఆఫ్ బిజినెస్ ఇస్ టోటల్ డిఫరెంట్. నాకు అటువైపు ట్రాఫిక్ ఉంది అమీర్పేటలో, నేను ఇటు వెళ్ళాలి, అలా వెళ్ళాలి. ఆ పిల్లలకి చెప్పాలంటే చాలా బాధ ఉంటుంది, టెన్షన్ ఉంటుందమ్మా. మా నాన్న ఇంత కష్టపడుతున్నారని వాళ్ళకి అర్థం కాదు, బయట చెప్పరు, సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయి. వీళ్ళందరినీ బయటికి తేవాలంటే చాలా కష్టం అండి. వాడిని కూర్చోబెట్టి నువ్వు ఇలా అవుతావరా, ఇలా చేసుకోవాలని జాగ్రత్తగా. అందుకని ఎవ్రీ మంత్ కాంటాక్ట్ పాయింట్ పెట్టుకుంటానండి నేను. మాది మూల నక్షత్రం రోజున సహస్రహోమం చేస్తాం, లోక కళ్యాణార్థం. అది ఆ కాంటాక్ట్ పెట్టుకుని పిల్లల్ని రమ్మంటాం, పెద్దవాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళకి అభిషేకం చేస్తాం. అక్కడ రుసుము ఏమి ఉండదండి, ఎంతమంది వచ్చిన అభిషేకం చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాంటాక్ట్ పాయింట్, బాగున్నారా, ఏంటి, ఎలా చేస్తాం, ఎంత వచ్చింది మార్క్స్, ఫిజిక్స్ ఎలా చేస్తాం, నీట్ ఎలా చేస్తాం, దీని ఎలా చేస్తాం, లేకపోతే సిఐటిడిలో 3D డిజైనింగ్ వెళ్ళాలంటే ఎలాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో, ఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఎలా వెళ్తావు, ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి. నాకు గురుగారు ఐ వాంట్ టు బికమ్ ఏ పైలట్ అంటాడు. కమర్షియల్ పైలట్ అవ్వాలంటే కోట్ల ఆస్తులు అమ్ముకోవాలి. ఇంతవరకు నేను 5 yearsలో చాలా మంది చెప్పాను, వినలేదు. ఇఫ్ యూ వాంట్ టు గో టు పైలట్ అండి, AFCAT రాసుకో, AFCAT ఎయిర్ ఫోర్స్లో వస్తుంది. ఆ నాలెడ్జ్ ఉంటే వాడికి అలా AFCATలో జాయిన్ పిల్లలు ఉన్నారండి. గురుగారు బికాస్ ఆఫ్ యూ హ్యాపీ, ఇది ఆస్ట్రాలజీ వల్ల, నా వల్ల కాదు అది. AFCATలో వెళ్తారు, కొంతమందికి ఇంకోటి చేసుకోవాలని ఉంటుంది. అలా డైవర్షన్స్ ఇవ్వడానికి చాలా గైడెన్స్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని ఆస్ట్రాలజీ అనేసరికి ఓన్లీ పూజ లేకపోతే దర్శనాలు ఇవన్నీ నేను ఎక్కువగా కూడా అమ్మా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకోండి. అది బెడ్రూమ్గా నేను దేవుడికి దీపం పెట్టండి, ఇల్లు క్లీన్ చేయాలని కూడా నాకు, ఎందుకంటే అలా చెప్పాను అనుకోండి, సార్కి చెప్పాను అనుకోండి, ఆవిడ పొద్దున్న 4 ఆవిడ లేపుతారు, ఆవిడకి హెల్త్ ఇష్యూ వస్తే కదా. అందుకే నేను మనశుద్ధి పెట్టుకోండి, ఒక స్ఫటికమాల కానీ ఎర్రచందనమాల కానీ తీసుకోండి, రోజు 30 minutes టైం ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు. ఛాలెంజింగ్, ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, ఇది కండిషన్, అంతే కదమ్మా. ఇప్పుడు లోన్ ఇవ్వబడును అంటాడు, కింద కండిషన్ స్టార్ పెడతారు కదా, చేయమని రిజల్ట్స్ వస్తాయి. ఆయుష్ మాట్లాడకూడదమ్మా, ఆయుష్ మాట్లాడద్దు, అది బ్రహ్మలిఖితం. బ్రహ్మలిఖితం కాబట్టి మనం ఆయుష్ మాట్లాడద్దు. మిగిలినన్ని మీరు ఏదంటే చేసుకోవచ్చు, టైం ఇంకా కావాలి. నాకు 5th class చైల్డ్ తీసుకొచ్చి ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ ఏ జడ్జ్ అవ్వాలంటే ఎలా వెళ్ళాలి, LLB 5 years చేసుకోవాలి, జ్యూరీ జడ్జ్, సివిల్ జడ్జ్ అవ్వాలనుకుంటున్నావా, లేదా డిస్ట్రిక్ట్ జడ్జ్ అవ్వాలంటే 7 years ప్రాక్టీస్ చేయాలి. ఆ నాలెడ్జ్ నాకు ఉండాలి కదా. లేదా నువ్వు అయిపోతావు డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే ఎట్లా. కొంతమంది వస్తారు, గురుగారు నేను ఐ వాంట్ టు బికమ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలంటారు, వాడికి నేను డిస్ట్రిక్ట్ జడ్జ్ ఇవ్వాలి, చెప్పాలి మనం. సివిల్ జడ్జి చెప్తే అవరు కదమ్మా, సివిల్ జడ్జి మ్యాక్సిమం హైకోర్టు దగ్గరకు సాగిపోతారు. మీకు సొలిసిటర్ జనరల్ నుంచి హైకోర్టు దాకా వెళ్ళాలంటే కనుక డెఫినెట్ డిస్ట్రిక్ట్ జడ్జి ఉండాలి, అంటే 7 years ప్రాక్టీస్ ఉండాలి. ఆ నాలెడ్జ్ నాకు ఉండాలి, నేను ఎలా గైడెన్స్ ఇస్తాను. అందుకని ప్రతి అంశంలో మనకి
తెలుసుండకపోతే కష్టం. సో, సైకాలజిస్ట్ అవ్వాలి, కౌన్సిలరు అవ్వాలి అంతే మీరు. అమ్మా, అంతే అంతే తప్ప అదే కదమ్మా, అది లేకపోతే ఇబ్బంది అవుతుందండి. దయచేసి యాహ్! అర్థం చేసుకోండి. ఏదో గొప్పగా చెప్తుంది కాదు కానీ ప్రతి ఒక్కరికి ఎగ్జాక్ట్‌లీ. నేను నా దగ్గర చాలా మంది ఎవరైనా డాక్టర్స్ వచ్చారనుకోండి, నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా, మీరు జ్యోతిష్యం నేర్చుకోండి, రిజల్ట్స్ బాగా వస్తాయి. ఆ! పేషెంట్ రిజల్ట్స్ వస్తాయమ్మా. ఓహ్! ఇప్పుడు సైన్స్ ఎండ్ అయిపోయింది, డాక్టర్లు చేతులు ఎత్తేసారు సపోజ్, ఏం చెప్తారు, దేవుడి మీద భారం ఏమంటారు కదా, అప్పుడు వాళ్ళు ఆస్ట్రాలజీ తిరుగుతుంటారు, ఆస్ట్రాలజీ తిరుగుతూ ఉంటారు. అలా రాదు కదా వాళ్ళకి అవకాశం. డాక్టర్కే ఆస్ట్రాలజీ తెలుస్తుంది అనుకోండి, ఎందువల్ల డిసీజ్ వస్తుంది, రూట్ కాజ్ ఆఫ్ కర్మ. 6th house ఇండికేట్స్ రూట్ కాజ్ ఆఫ్ కర్మ, 8th house ఇండికేట్స్ క్రానిసిటీ ఆఫ్ ద కర్మ, 12th house ఇండికేట్స్ ఫ్రీక్వెంట్ విజిట్ టు ద హాస్పిటల్. హుహు. సపోజ్ 6th house స్టార్ట్ అయింది వర్క్ ఒక వ్యక్తికి, 6th houseలో పాపగ్రహాలు ఉన్నాయి, అధిపతి ఉన్నాడు, గనిక్ అవ్వచ్చు, ఇండైషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఓకే, అయిపోయింది. సపోజ్ ఇండైషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక లో ప్రొఫైల్ నుంచి వచ్చాడు అనుకుందామండి, ఏం చెప్తాం, ఇది బ్యాక్టీరియా వచ్చిందిరా, రోడ్డు మీద తిని ఉంటావు చెత్త అని చెప్తాం. హై ప్రొఫైల్ వచ్చారనుకోండి, రిచ్ మ్యాన్ డిసీజ్, హ్మ్. కాన్స్ డిసీజ్, డబ్బున్న వాళ్ళకి వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా తింటారు చూస్తారా, వాళ్ళు కాన్స్ డిసీజ్. అంటే మన రెండు డిసీజ్ని మనం బైఫర్కేట్ చేయగలగాలి. హ్మ్. అర్థమైందమ్మా. ఇప్పుడు నాకు మేజర్ ప్రాబ్లం ఆటిజం అండి, డిస్లెక్సియా, ఆటిజం, ఏడిహెచ్డి పిల్లలు. ఓహ్! మా మా యాగశాలలో మంత్లీ 2-3 వస్తారు, 2-3 months 6 months, అంటే ఇప్పుడు ఏదో చెప్తే అదేదో అంటారు కానీ డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట. డిస్లెక్సియా, ఆటిజం అనేది చాలా ప్రాబ్లం. దాని రూట్ కాజ్ ఏంటంటే అండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. హ్మ్. పూర్వకాలం అమ్మాయి ఉందనుకోండి, అమ్మ విడివిడిగా చూడమ్మా అని ఉండడం. పక్క అమ్మాయికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనమే మనం కాపాడుకోవాలి. అమ్మ స్కూల్ కాలేజ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, నాన్నగారు జాబ్ చేస్తారు, పిల్లలు ఒకళ్ళే ఉంటారు. అందుకని ఆటిజం ఎక్కువైపోతుంది. ఫస్ట్ అదే కరెక్ట్ చేయాలి. దాని తర్వాత జాతకరీత్యా సెకండ్ హౌస్ ఆల్వేస్ ఇండికేట్స్ వాక్. ఎక్కడైతే సెకండ్ హౌస్ ఎఫ్లిక్షన్ ఉందనుకోండి, 5th లార్డ్ అండ్ 5th హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దెబ్బతింటే కనుక ఆటిజం వస్తుంది. దాని మీద రీసెర్చ్ చేసామండి, ఉట్టిగా కాదు, డాక్టర్స్ దగ్గర నేను అంత డీటెయిల్ తీసుకుంటాం. హ్మ్. డెఫినెట్గా. తర్వాత ఏడిహెచ్డి, అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని మేము సజెస్ట్ చేస్తాం మ్యూజిక్లో కానీ స్పోర్ట్స్లో కానీ పెట్టమంటామండి. ఏడిహెచ్డి దానికి సగం మ్యూజిక్, తర్వాత చెస్కి మంచి గురుకుజుల కాంబినేషన్లో ఇంట్రావర్ట్స్ ఉంటారండి, వాళ్ళకి ఇంటర్ డిసిప్లిన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. గురుకుజులు, వాడు గమ్మున ఉంటాడు, ఎవరితో మాట్లాడు, ఇలానే ఉంటాడు, వాడికి గురుకుజులు కలిసి ఉంటారు, పక్కా చెక్ చేసుకోండి కుజుబుదులు. వాడిని ఏం చేయాలంటే చెస్ మీద పెట్టాలి మనం. చెస్లో కూడా మంచి ప్రావీణ్యం వస్తుంది. ప్రతి దాంట్లో ఒకదాన్ని యాక్టివిటీ పెడితేమా ఎనర్జీ డిశ్చార్జ్ అవుతుంది. ఎనర్జీ డిశ్చార్జ్ అవ్వాలి. నాకు హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. కొన్ని గ్రహాలు హైయెస్ట్ ఎనర్జీని ఇస్తాయి నా బాడీలో. ఎలా అయితే బల్బ్లో హై ఎలక్ట్రిసిటీ అయితే పేలిపోతుంది కదమ్మా, అలా కూడా బస్ట్ అవుతూ ఉంటాడు. వాడిని ఆప్టిమైజ్ చేయాలి. ఆప్టిమైజ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనకి జ్యోతిష్యం తెలుస్తుంది. హ్మ్. వాడికి ఎలా తీసుకోవాలి, వాడి ఎనర్జీ డిశ్చార్జ్ చేయాలి. 10 మంది వచ్చారు అనుకోండి, 7 మాట వింటారండి, ఇంక 3 తప్పదు, మనం ఏం దేవుళ్ళం కాదు కదండి. అలాగా చేసుకోవాలి, అలాగా సెట్ అయిపోతుంది. ప్రతిదానికి ఒకటి. హ్మ్. అదేమ్మా. అలాగే మీకు లీడర్షిప్ క్వాలిటీస్లో జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదా, బాగా వచ్చేస్తారు, ప్రమోషన్ రాదు. ఒక్కో గ్రహానికి ఒకటి ఉంటుంది. హ్మ్. అడ్మినిస్ట్రేషన్ బాగోపోవటం వల్ల కొందరికి ప్రమోషన్ రాదు, బాగా చేస్తారు కానీ దానికి గురుడు కారణం అవుతాడు. అలాగే క్రియేటివ్ ఇంక్లూజివ్ అట్మాస్ఫియర్, దానికి కారణం చంద్రుడు అవుతాడు. ఎమోషనల్ కోషెంట్, ఇప్పుడు మీరు ఏ సీఓ అని చూడండి, ఎమోషనల్ కోషెంట్ చూస్తారు, వాడు ఎమోషనల్ కోషెంట్ ఉంటేనే సీఓ అవుతాడు డెఫినెట్గా. హ్మ్. శుక్రుడు యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. ఇంటలెక్చువల్స్ టెన్షన్ టాబ్లెట్ అంటాం, ప్రతి టీంలో ఒకడు ఉంటాడు, వాడు పాడు చేస్తుంటే ఇప్పుడు ఆ బాస్గా తెలిసిందనుకోండి, వాడిని ఎలా కంట్రోల్ చేయాలి, వాడి జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటాడు, దాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే సెట్ అవుతాడు. ఇండివిజువల్గా కూడా వాడు ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే లోయర్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, హైయర్ మేనేజ్మెంట్కి హైరార్కీలో జ్యోతిష్యం బాగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ చాలా చక్కగా ప్రతి అంశంలో మీరు ఆస్ట్రాలజీని ఒక డయాగ్నోస్టిక్ టూల్ వాడచ్చు. నమ్మకం, తర్వాత శ్రమ, నిరంతర శ్రమ, డబ్బు కాదండి. హ్మ్. ఇక్కడండి ఆ పూజ చేసేద్దాం, పూజ చేద్దాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదండి, చేస్తే రిజల్ట్స్ వస్తాయి ప్రతి దానికండి. హ్మ్. అందువలన జాగ్రత్తగా ఎవరైతే ప్రేక్షకులు చూస్తుంటారో అండి, వాళ్ళు కనుక జ్యోతిష్యాన్ని మా అబ్బాయికి ఇదే రిజల్ట్ వచ్చేయాలి, 8th క్లాస్లో పట్టుకోవాలి వాడిని, నెక్స్ట్ 5 years అయినా మనం చూస్తామమ్మా, ఎంబీబీఎస్ చేస్తారు, సడన్గా సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ ఇన్సిడెంట్స్కి వస్తాయి అవును. ఐఐటీలో ఉన్న వాళ్ళకి బోలెడు డిప్రెషన్‌లో మంది. ఉన్నాయి. మరి అంత బాగా చదువుకుని రాకూడదు కదా. ఎందుకంటే చంద్రుడు బలహీనంగా ఉంటారు వాళ్ళకి. 6th, 8th, 12th రాస్ నీచ స్థితిలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో చంద్రబుధులు కానీ కలిసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ సప్తమ స్థానం పడిపోతే లవ్ ఫెయిల్యూర్స్ వల్ల సూసైడ్ చేసుకుని ఉంటారు. అంటే దేనివల్ల సూసైడ్ చేసుకుంటున్నాడు, ప్రెషర్ వల్ల, అది కూడా ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ఆస్ట్రాలజీ అండి. నో అదర్ సబ్జెక్ట్ టెల్స్ అండి, నో అదర్ సబ్జెక్ట్ టెల్స్. డెఫినెట్గా మీరు చూస్తారు, మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా కానీ మీరు చెక్ చేయండి. నేను ఏమంటున్నాను, చెక్ చేయండి. ఒక డిస్లెక్సియా పేషెంట్ తీసుకోండి, ఈ కాంబినేషన్ తీసుకోండి. ఓకే, ఒక సొరేసిస్ పేషెంట్ తీసుకోండి, ఈ కాంబినేషన్ చూడండి. సొరేసిస్ బొల్లి ఉంటారు కదమ్మా, ఓకే, దానికి కాంబినేషన్ చూడండి, సేమ్ మ్యాచ్ అవుతుంది మీకు. ఏదో 1 or 2% మీరు నాకు టైం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అవ్వకపోతే తప్పితే, లేదా అంతరాల్లో దొరుకుతాయి.
ఇప్పుడు మీరు చెప్పిన వాటన్నిటికి వీటిలలో మనకి వంశపారంపర్యంగా వచ్చేవి కొన్ని వచ్చేవి. జబ్బులు ఉంటాయి, అవును, కొన్ని జీన్స్ పరంగా వస్తాయి, కొన్ని 100%. బ్లడ్ వల్ల అవును వస్తాయి. వస్తుంటాయి, అవును కొన్ని వస్తాయి. అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల వస్తుంటాయి, కొన్ని కెమికల్స్ పడకపోవడం ఇట్లాంటి 100%. ఎక్స్పోజ్ అవడం వల్ల వస్తుంది. 100%. దానికి మళ్ళీ కర్మకి, దానికి మళ్ళీ ఆ! జాతకానికి. అంటే ఇక్కడ కర్మ ఏమవుతుందమ్మా, హెల్త్ ఇష్యూ ఉందనేదే తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు నాకు కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల వచ్చిందండి. యురేనియం ఇప్పుడు ఎన్ఎఫ్‌సి న్యూక్లియర్ ఫీల్డ్ కాంప్లెక్స్‌లో పనిచేసే వాళ్ళందరికీ రేడియేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అందరికి రాదు హెల్త్ ఇష్యూ. హ్మ్. ఎవరికైతే 6,000, 8,000, 12,000 రిఫ్లెక్షన్ ఉంటే అటువంటి దశలు నడుస్తుంటే వాళ్ళకే వస్తుంది. కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం. హ్మ్. పిల్లలు పుట్టట్లేదు. వెదర్ ఈజ్ ఎక్స్‌పోజ్డ్ టు పిరిడిన్ ఆర్ నాట్. పిరిడిన్ మీద అనుకుంటే కెమికల్ ఎక్స్‌పోజ్ ఉంటుంది. లేదు హెయిర్ మందులు వాడతారు. హ్మ్. లాస్ ఆఫ్ లిబిడో ఎవ్రీబడి నోస్. హ్మ్. ఎక్కువ వాడారు హెయిర్ రావడానికి, లాస్ ఆఫ్ పిల్లలు పుట్టలేదు. ఇంకా పిల్లలు పుట్టడానికి కారణం అనేక రకాలు. అందుకే కదా అన్నీ తెలుసుకో. ఇప్పుడు డాక్టర్ గారు వెళ్తే ఏమండి ఈ మధ్య ఏమన్నా మీరు ఇన్ఫెక్షన్ రావడానికి రోడ్డు మీద ఏమైనా తిన్నారా అని, అలాగే ఒకసారి చూసుకున్న తర్వాత హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కడ ఏ భాగంలో వచ్చిందని చెక్ చేసుకోగలగాలి. అంతేగాని నువ్వు కెమికల్ ఫ్యాక్టరీలో చేసావు కదా అని నేను చెప్పను. Hmm. షష్టాధిపతి బాగాలేదు కాబట్టి జబ్బు రావు. ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటుంది, అమ్మగారు ఉంటారు. అమ్మగారికి పనమే రాలేదు, 4 రోజులు పని చేసింది, కింద పడింది, 6 అవర్స్ కుజుడు ఎవరన్నా కాలు ఇరిగింది, ఆమెకి ఆదైంది. ఇంకో వ్యక్తికి వేరే చోట, ఇంకో అతను ఫ్లైట్లో ఉన్నప్పుడు కింద పడ్డాడు, ఇంకోళ్ళు టీచర్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు నేను ఉన్నాను, కుర్చీ సడన్గా ఇరిగి కింద పడతా. యాక్సిడెంట్ అవ్వాలంటే చాలామంది పిల్లలు వస్తారు, మా అబ్బాయికి బండి కొనొద్దన్నారండి చిన్నప్పుడు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వడానికి ఎక్కడైనా అవుతుంది, బండి మీద వెళ్తే అవ్వదమ్మా. ఇంట్లో కూర్చున్న ఫ్యాన్ ఉడి కింద పడుతుంది, లేకపోతే నేను కింద పడతాను, ఎవరో క్రికెట్ ఆడితే నాకు వచ్చి తగులుతూ ఉంటుంది. అలా ఈ కాంబినేషన్స్ అని ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. అంతేగాని అవన్నీ తెలుసుకోవాలని కాదు. రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏదైతే ఉందో హెల్త్ ఇష్యూ దేనివల్ల వచ్చి ఉండొచ్చు అనేది మనం బేరీ చేసుకోగలగాలి. హెల్త్ ఇష్యూ అలాగా దాని మీద వెళ్తాం, అంతేగానండి. సో మీతో మాట్లాడుతుంటే ఇంకా బోల్డ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, బోల్డ్ అని అనుమానాలు, సందేహాలు కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటి గురించి అనుమానం మళ్ళీ వస్తే అడగండి తప్పకుండా. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా పెట్టుకుందాం, తప్పకుండా. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ మోస్ట్ లైక్లీ నాకు మనం మాట్లాడుకున్నటువంటి ఇంటర్వ్యూ కింద బోల్డని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నెగిటివ్ వాటి- వస్తాయండి, పాజిటివ్ వస్తాయి. అన్నీ ఉంటాయి. ఎక్కువ నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎందుకు ఉంటుంది అంటే ఆస్ట్రాలజీని ఎవరు ఎస్టాబ్లిష్, ఎందుకంటే అమ్మా నేను వెళ్ళాను నాకు రిజల్ట్ రాలేదే చూస్తారు. ఇప్పుడు 3 years బ్యాక్ ఒకరోడు ఐఐటీ రాసి నా దగ్గరికి వచ్చి చెప్పించుకున్నాడు, నేను జాత్ చేసుకున్నానా అన్నాం, 2 రోజులు వచ్చి నాకు ఐఐటీ రాలేదని చెప్పి అంటాడు. Hmm. అలా ఎలా అవుతుంది? ఇప్పుడు అలాంటివన్నీ కామెంట్స్ వస్తాయి, అవును. మీకు అర్థమవుతుంది. అలా కాదు కదా, నేను నిరంతర సాధన. ఎలాగైతే నువ్వు ఐఐటీ రావాలంటే 5th క్లాస్లో విజయవాడ అక్కడ అయితే హైదరాబాదు ఈ మాదాపూర్ ఏరియాలో స్నానాలు లేకుండా సరిగా డబ్బులు తీసుకుని ఆడపిల్లలకి నీళ్లు కూడా ఎవరు హాస్టల్స్లో అర్ధరాత్రి 2ంటికి స్నానం చేయాలి, డేయాలు తిరిగే టైంలో ఇలా కష్టపడి వెళ్ళినా కానీ రిజల్ట్ రాలేదు. 5th క్లాస్ నుంచి కష్టపడుతున్నావు, కానీ నా దగ్గర 2 రోజుల ముందు వచ్చేసి నాకు ఐటీ రాలేదట. నువ్వు 5th క్లాస్ నుంచి నీ ఎయిమ్ ఏంటి ఫస్ట్ తీసుకోవాలి కదమ్మా. ఎలా అయితే ఐటీలో వేస్తున్నావు, ఏమంటే గురుగారు మా అబ్బాయి అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, వీడికి ఫినాన్స్ ఇండస్ట్రీ వెళ్తాడా, లేకపోతే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్తాడా, లేకపోతే ఇతను లాజికల్ థింకింగ్ ఉన్నట్టు వైపు వెళ్తాడా, లేకపోతే తర్కశాస్త్రం లా వైపు వెళ్తాడా, ఒక ఫ్రేమ్ వస్తుంది. దీన్ని బట్టి మనం తీసుకుంటాం, ప్లాన్ వేస్తాం. ఇంటర్మీడియట్లో నడిచే దశ అది పెట్టేసి, అంతే కదా. అవేం లేకుండా నెగిటివ్ కామెంట్స్ పెడితే ఎలాగా? ఇప్పుడు నేను చెప్పింది మెడిసిన్ గురించి చెప్పింది ఏంటంటే డాక్టర్స్ నేర్చుకోమని చెప్తున్నాను, ఆస్ట్రాలజీ చెప్తే వాళ్ళకి కాదని అనట్లే. కానీ నేను చూస్తున్న రెగ్యులర్ ప్యాటర్న్స్ చెప్తున్నాను, రెగ్యులర్ ప్యాటర్న్స్ నేను చెప్తున్నాను. ఏదైనా నేను రీసెర్చ్ చేశాకే మాట్లాడతాను, అర్థమైందా? ఇప్పుడు డిస్లెక్సియా ఉన్నారంటే దాని మీద నేను ఒక 100 మంది ఒక హాస్పిటల్కి వెళ్ళి డేటా అంటే కలెక్ట్ చేసుకుంటా. ఒక యాఫ్కాట్ పైలట్ అయ్యాడంటే హకీంపేట్ బేస్కి వెళ్ళి పైలట్ల లిస్ట్ అంతా చేసుకుని, ఇప్పుడు కాదు 10 ఏళ్ళ క్రితం ఇవన్నీ రీసెర్చ్ చేశాం. తర్వాత గైనిక్లో ఎక్సైజ్ రావట్లేదు, లేకపోతే జెనెటిక్ డిజార్డర్స్ వల్ల మిస్క్యారేజ్ అవుతున్నాయి. దాంట్లో ఏం చెప్పారో ప్రతి నెల ఒక పరిహారం ఉంది, ఆడపిల్ల ప్రెగ్నెన్సీ ధరించాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే అమ్మ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గిపోయింది, ఎందుకని ఏజ్ పెరుగుతుంది. 30 yearsకి అలాగే వెళ్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీకి ఇబ్బంది వస్తుంది. అనేక రకాల అంశాలు ఉంటాయి. అంతేగాని రాగానే ఇలా అయిపోయిందని కాకుండా ఎవరైనా కామెంట్ పెట్టినా కానీ ఏం లేదండి, స్వీకరిస్తాను. కాబట్టి సబ్జెక్టివ్ కండిషన్స్, ఎందుకు మీరు చేశారా సాధన, ఎలా చేశారు? సపోజ్ నా దగ్గరికి వచ్చారు, మీరు వేస్ట్ అండి అన్నారు, నేను ఓపెన్ చేయాలని చెప్తాను. వేస్ట్ అండి నువ్వు సాధన చేసావా, తర్వాత నీ ఎయిమ్ ఏంటి? ఇప్పుడు వీసా కావాలనుకున్నావు, నువ్వు బీటెక్ చేసేసి అక్కడికి వెళ్ళి మెకానికల్లో ఎంఎస్ చేసావు, నీకు జాబ్ రాదు. కెమికల్ ఇంజనీరింగ్ చేసి అక్కడికి వెళ్ళి చేసావు, ఎంబీఏ చేసావు, రాదు. మెయిన్ సాఫ్ట్వేర్ అయితే జాబ్ వస్తుంది కదమ్మా. ఇవన్నీ అంశాలు మనం తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా వస్తుంది, డెఫినెట్గా. అదమ్మా, అందుకని మీరు ఆల్ కామెంట్స్ ఆర్ వెల్కమ్, కాకుండా అందులో ఏమున్నాయి అనేది చూడాలి. మంచిదమ్మా, ఏం కాదు. ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా చాలా వ్యతిరేకత వస్తుంది, ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు కాబట్టి. నేను అన్ని మగ్గప్ చేసి చెప్పట్లేదండి, మగ్గప్ చేసి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఒకరోడు వస్తాడు జర్మనీ, నేను జర్మనీ లాంగ్వేజ్ కూడా చేశానండి, రామకృష్ణ మఠంలో చెప్తున్నాను. ప్రతిదీ చేసాక నేను మాట్లాడతా, ఓకే, ప్రతిదీ నేను చేశాక మాట్లాడతాను. చేశాక ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలి.
ప్రతి అంశంలో కూడా సబ్జెక్టులో లోపలికి వెళ్ళాకే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఎవరొచ్చినా స్వీకరిస్తామండి. కాకపోతే వాళ్ళకి చేయటం కొంతమందికి రిజల్ట్స్ రావండి. మూర్ఖంగా ఉంటారు, టఫ్‌గా ఉంటారు, నవ్వుతారు. చాలా నిజంగానే జ్యోతిష్యం అంటే నా దగ్గరికి వచ్చేవాడు కూడా తల్లొచ్చిందనుకోండి, అబ్బాయి కాళ్ళ మీద కాలేసుకొని మాట్లాడు గెట్ లాస్ట్ అంటాడు నన్ను. అంటే అన్నీ ఎక్స్‌పెక్టెడే ఇవన్నీ. కాకపోతే ఎందుకు అలా జరుగుతుందని తెలుసుకోవాలి కదా! మనం ఒక జ్యోతిష్యం అనేది ఒక డయాగ్నోస్టిక్ టూల్‌గా చూస్తున్నాం గానీ, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది, నీకు రిజల్ట్ వస్తుందని రాసి ఇవ్వట్లేదు కదమ్మా మనం. అందుకని ప్రతిదీ స్వీకరిస్తాం. కాకపోతే ఇదే మంచి సబ్జెక్ట్ అమ్మా. ప్రతి ఇంట్లో కూడా జ్యోతిష్యాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఎలా సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టినట్టు. ఇప్పుడు మాకు టైం లేదండి మేము చదువుకోవడానికి అంటాడు. 4:00 అయినా కానండి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం. డెడ్ బాడీ ఎదురుగా ఉంటుంది. సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకొని మాట్లాడుతూనే ఉంటాం. సెల్ ఫోన్ ఛార్జింగ్‌కి నువ్వు ఇంత ఉపయోగిస్తున్నావు కదా! నీ కర్మను నువ్వు క్లీన్ చేసుకోవడానికి రోజు 30 మినిట్స్ ఉపయోగించలేవా అనేది నా ప్రశ్న అండి. ప్రతి ఒక్కరికి నేను అది చెప్తా. మేము పూజ చేస్తున్నాం. పూజ వేరు. ఇంటాంజిబుల్. గుర్తుపెట్టుకోండి. పుణ్యం అనేది ఏంటంటే వెనకాల ఉంటుంది. ఓకే. మనతో పాటుగా ఉంటుంది. వెనకాల ఉంది. రిజల్ట్ కన్వర్ట్ అవ్వాలంటే నాకు గ్రహ రూపంలో కర్మ ఈజ్ ఇండికేటెడ్. నేను ఈ లాక్ ఓపెన్ చేయాలి. డీకోడింగ్ కర్మ. కరెక్ట్‌గా చెప్పాను డీకోడింగ్ కర్మ. ఎలా అయితే కోడింగ్ రాస్తారో డీకోడింగ్ కర్మ. చేసినప్పుడు ఈ పుణ్యం ముందుకు వస్తుంది. నేను రోజు గుళ్ళో పూజ చేస్తున్నాను. రోజు 3 గంటల నుంచి అనుష్ఠానంలో ఉంటున్నాను. అని చేస్తున్నాను. నాకు ప్రాబ్లం ఉంది. ఆ పుణ్యం అంతా ఉంటుంది. బట్ టాంజిబుల్‌గా కన్వర్ట్ అవ్వాలంటే నాకు ఏది ఆటంకం, అవరోధం అవుతుందని జ్యోతిష్యం చెప్తుంది. ఎక్స్‌రే లెక్కన. అంతేనమ్మా. అది తెలుసుకోగలిగితే ఐ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు ధన్యవాదాలు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డన్ని ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ. Yes. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.